Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి చాలా మంది ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ నేను ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మరి ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే జనవరి 6, 2019 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు క్లియర్గా వినండి. క్వశ్చన్స్ మీరు విన్నా ఓకే, వినకపోయినా ఓకే, ఆన్సర్ తెలిసి స్కిప్ చేసినా ఓకే. బట్ ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం జస్ట్ ఒక 5 to 10 minutes మాత్రం కన్ఫామ్గా వినండి. మీకోసమే చెప్తున్నాను, ఓకేనా? చూడండి, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారు అంటే సార్ ఇదే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా, సేమ్ టు సేమ్ ఇవే మోడల్స్ రిపీట్ అవుతాయా, ఇవే వస్తాయా సార్ అని అడుగుతున్నారు. నేనేం చెప్తున్నాను అంటే ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఇవే మోడల్స్ వస్తాయి అని చెప్పి నేను చెప్పట్లేదు. ఏం చెప్తున్నాను అంటే కన్ఫామ్గా ఒక 20% అన్న క్వశ్చన్లు వస్తాయి కదా, నేను ఎప్పుడు చెప్పేది అదే. ఇప్పుడు 120 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది, మినిమం ఒక 20% అంటే ఒక 25 to 30 మార్క్స్ అన్న వస్తాయి కదా. సో అవి మనకి బెనిఫిట్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో నేను చెప్తున్నాను. మరి సేమ్ ఇదే మోడల్స్ ఇదే క్వశ్చన్స్ వస్తాయి అంటే పోయినసారి వచ్చినాయి. పోయినసారి పేపర్లో క్వశ్చన్స్ కూడా మారలేదు, ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. మరి చాప్టర్స్ కూడా ఏ చాప్టర్లో అప్పుడు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో నెక్స్ట్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. బ్లడ్ రిలేషన్ చూస్తే ప్రతిసారి 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి, అవునా కాదా? ఒకవేళ పర్సంటేజ్ చూస్తే ప్రతి చాప్టర్లోంచి 4 క్వశ్చన్స్, ఎస్ఐలో అయినా అంతే ఇచ్చాడు, కానిస్టేబుల్ అయినా అంతే ఇచ్చాడు. అంటే ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడూ మారలేదు. ఒకవేళ క్లాక్స్ గురించి చూసామనుకోండి, క్లాక్స్ మీద 1 మార్కు కూడా రాలేదు. మరి ఒకవేళ మనం టైమ్ అండ్ వర్క్ చూసామనుకోండి, టైమ్ అండ్ వర్క్ మీద 1 మార్కు రాలేదు. ఫస్ట్ చాప్టర్లో క్లాక్ గురించి మాట్లాడలేదు ఫస్ట్ పేపర్ జరిగినప్పుడు. మరి దాన్ని బేస్ చేసుకొని చివరి వరకు కూడా ఎప్పుడు ఒక్కటి కూడా క్లాక్స్ మీద ఇవ్వలేదు. నెక్స్ట్ అదేవిధంగా అర్థమెటిక్లో మనం టైమ్ అండ్ వర్క్ కానీ, చైన్ రూల్స్ కానీ, రేసెస్ కానీ, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ వాటి మీద చాలా ఎక్కువగా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. మరి వాటిని బేస్ చేసుకొని అసలు క్వశ్చన్స్ ఒక్కటి కూడా రాలేదు. అంటే ఫస్ట్ మనం ఏం చూడాలి అంటే దేని మీద ఎక్కువ వాడు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. మరి నేను మీకు చెప్తుంది ఏంటి అంటే సేమ్ పోయినసారి వచ్చిన మోడల్లో కొన్నైనా వస్తాయి కదా. సో ఒక 20% ఏదైనా సరే మీకు యూజ్ అవుతాయి అన్న ఉద్దేశం ఒకటి. ఇంకోటి ఏంటి సార్ అంటే చాలామంది ఆర్పిఎఫ్ ఎస్ఐ కష్టంగా ఉంది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కష్టంగా ఉంది, దీని కట్ ఆఫ్ అంత ఉంది, దాని కట్ ఆఫ్ అంత ఉంది అని సొంతగా మీరే ఊహించుకుంటున్నారు. మరి ఆర్పిఎఫ్ కానీ ఫైనల్ కట్ ఆఫ్లు 2 ఉంటాయి, మళ్ళీ ఒకటి కాదు, ఓకేనా? సిబిటి కట్ ఆఫ్ ఉంటుంది, నెక్స్ట్ తర్వాత కట్ ఆఫ్ ఉంటుంది. ఒకవేళ కట్ ఆఫ్లో మనం చూసినట్లయితే 117 మార్కులు వచ్చాయి, కట్ ఆఫ్లో 120కి 120 మార్కులు వచ్చాయి. మరి 120కి 120, 117కి 117 చూసి చాలా తక్కువ మంది అప్లై చేశారండి, ఓకేనా? కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది. చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు, కానీ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. గర్ల్స్కి మాత్రమే పోస్టులు బాగా తగ్గించి పడేశారు, బాయ్స్కి పోస్టులో ఎలాంటి చేంజ్ లేదండి. అప్పుడు ఎన్ని పోస్టులు పడ్డాయో ఇప్పుడు కూడా మీకు అన్ని పోస్టులు ఉన్నాయి. అప్పుడు 9000 పోస్టులు పడ్డాయి కదా, 9000లో 8000 ఇచ్చాడు కానిస్టేబుల్. దాంట్లో 4000 ఎవరికి ఇచ్చారు అంటే మేల్స్కి ఇచ్చారు, ఫీమేల్కి వచ్చేసి ఒక 4000 వరకు ఇచ్చారు. మరి ఇప్పుడు మనకి ఎన్ని ఇచ్చారు అంటే 3700 600 దాకా మనకి మేల్స్కి ఇచ్చారు. సో తగ్గింది ఎంత, 300 400 అనే తగ్గింది. అంటే వాళ్ళకి ఏం చేంజ్ కాలేదు, మాత్రం గర్ల్స్కి మాత్రం ఏం చేశారు అంటే బాగా డౌన్ చేసేసారు, ఓకేనా? వాళ్ళకి పోయినసారి 4000 ఇచ్చారు, ఇప్పుడు మొన్న రీసెంట్గా పోస్టులు 400 600 ఇవ్వడం అయితే జరిగింది. సో గర్ల్స్ అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉందని ఫీల్ అవ్వాలి, అంతేగాని బాయ్స్కి అసలు కాంపిటీషన్ లేదు. అప్పుడు అప్లై చేసిన దానికంటే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే నేను చెప్పబోయేది ఏంటి సార్ అంటే వాళ్ళు 120కి 120 తెచ్చుకుంటున్నారు, 117 తెచ్చుకుంటున్నారు, 100 తెచ్చుకుంటున్నారు, 100+ తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారో తెలుసుకోండి అని చెప్తున్నాను, అంతే, ఓకేనా? వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు, ఆ ఎగ్జామ్లో ఎందుకని మార్కులు వచ్చినాయి అంటే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం, దాన్ని వాళ్ళు గెస్ చేస్తున్నారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు, అవునా కదా? ఏ చాప్టర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, వీటిలో నుంచి వస్తూ ఉన్నాయి, ఏ మోడల్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏం చేస్తున్నారు అంటే వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు 100+, 110, 120 అక్కడ ఉంటున్నారు. మనం ఏంటంటే ఈ లాజిక్ వదిలేసేసి వీటిని అసలు మర్చిపోయి మనకేం తెలియనట్టుగా ఫస్ట్ నుంచి చాప్టర్స్ ఒక్కొక్కటి చదువుకుంటూ ఉంటున్నాం. యూజ్ లేని చాప్టర్స్ చదివి ఎందుకు యూజ్ ఉంటుందా? ఏం యూజ్ ఉండదు. ఏ చాప్టర్స్ యూజ్ ఉంటాయి, ఏ చాప్టర్స్ యూజ్ ఉండదు అని చెప్పేసి మీరు దాన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి. సో ఆ ఉద్దేశంతోనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళకి అన్ని మార్కులు రావడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది వాడు పసిగట్టేశాడు. సో ఈసారి నెక్స్ట్ ఏ విధంగా జరగబోతుందో మనం పసిగట్టబోతున్నాం. సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.
ఫస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది కదా, మరి ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనం లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తాం. లైవ్ క్లాస్ కండక్ట్ చేసి అసలు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు, ఏం జరిగింది అనేది మేము మీకు లైవ్ ఇస్తాం. వాటిని మీరు చూసారనుకోండి, నెక్స్ట్ ఇంకో సెకండ్ పేపర్ చూస్తే మనకి అర్థమైపోతుంది. రెండు పేపర్లు చూసామనుకోండి, వేటి మీద ఫోకస్ చేస్తున్నాడు, ఏ మోడల్స్ వస్తున్నాయి, మరి పోయినసారి వచ్చినట్టు సేమ్ టు సేమ్ అదే మోడల్స్ అదే ఆన్సర్స్ రిపీట్ అవుతున్నాయా అనేది చూస్తాం. ఒకవేళ సేమ్ టు సేమ్ అవే రిపీట్ అయినాయి అనుకోండి, వెంటనే మనం ఆన్సర్ చేసేసి టాప్ పొజిషన్లో ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. అంతేగాని కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పి ఎవ్వరూ ఏం ఫీల్ కావద్దండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈరోజు ఏం టాపిక్ చెప్పుకోబోతున్నాం సార్ అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ 2 టాపిక్స్ చెప్తాను. మరి రీజనింగ్ 1 to 50 వరకు జిఎస్ ఉంటాయి. నెక్స్ట్ 50 నుంచి 120 వరకు చూసుకున్నట్లయితే మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ ఎక్కడి నుంచి సార్ అంటే 51 నుంచి మనకి 84 వరకు 85 వరకు ఏముంటుంది అంటే రీజనింగ్ ఉంటుంది. దాని తర్వాత నుంచి మనకి ఏముంటుంది అంటే అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఆ రెండింటిని బేస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి సార్ అంటే రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉందండి. మరి దాంట్లో కొన్ని డిఫికల్ట్ ఉన్నాయి లేవనట్ల, ఒక 5 క్వశ్చన్స్ మాత్రం కన్ఫామ్గా డిఫికల్ట్స్ ఉన్నాయి. మరి వీరు వాటి దగ్గర ఆగిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే రీజనింగ్ అంటే మైండ్తో ఆలోచించి చేసేది. ఒక్కోసారి ఎంతసేపు ఆలోచించినా ఫ్యాకల్టీకే ఆన్సర్ రాదు. మరి ఫ్యాకల్టీకే ఆన్సర్ రానప్పుడు మేము ఏదో చేస్తాం అని చెప్పి దాని చుట్టూ తిరగొద్దు. ఓసారి చూడాలి, ఆ క్వశ్చన్ మనకు డిఫికల్ట్గా అనిపించింది, చూసిన వెంటనే ఈ మోడల్ మనం ఇంతవరకు చూడలేదు, ఇలాంటి చాప్టర్ మనం ఎప్పుడు విన్నట్టు లేదే అని అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్ స్కిప్ చేసేయండి. మీకు ఒకవేళ టైం ఉంటే అప్పుడు మీరు దాని సంగతి చూద్దరు. అంతేగా నాకు సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చు, నేను 4 సార్లు విన్నాను, 5 సార్లు విన్నాను, ఎంత పెద్ద క్వశ్చన్కైనా ఆన్సర్ చేస్తానని చెప్పి కూర్చొని చేస్తా ఉన్నారు అనుకోండి, అది చూస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ అసలుకి 2 పేజెస్ ఇచ్చాడండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది 1 పేజీ కాదు, 2 పేజెస్ ఇచ్చాడు. ఓకేనా? ఫస్ట్ పేజీలో 20 లైన్స్ ఉన్నాయి, సెకండ్ పేజీలో 20 లైన్స్ ఉన్నాయి. మరి అంత పెద్ద క్వశ్చన్ ఎప్పుడు సాల్వ్ చేస్తాం మనం? 1 మార్కు కోసం దాని మీద మీరు కుస్తీ అయితే అస్సలకే పడద్దు. ఎవరైతే కుస్తీ పెడతారో వాళ్ళు కాంపిటీషన్లో ఉండరు, గుర్తుపెట్టుకోండి. కొన్ని ఉంటాయి, చాలామందికి స్టేట్మెంట్ ఎజంప్షన్ అంటే చాలా భయం, వాటి జోలికి వెళ్ళొద్దు, కాసేపు పక్కన పెట్టేసేయండి. మరి అన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, మరి అన్ఈక్వాలిటీస్ కూడా చాలామందికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాటిని ఫస్ట్ పక్కన పెట్టండి, వాటి జోలికి వెళ్ళొద్దు. ఎవరైతే వాటి మీద ఫోకస్ చేస్తున్నారో క్వశ్చన్ ఫస్ట్ కనిపించింది దాన్ని పక్కన పెట్టండి, పక్కన పెట్టకుండా దాన్ని అటు చేసి ఇటు చేసి దాని స్టేట్మెంట్స్ అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఫస్ట్లోనే ఒక 4 క్వశ్చన్లు తప్పు చేశారంటే మిగిలిన క్వశ్చన్లు అన్నీ తప్పు అయిపోతాయి. సో అందుకే ఒక క్వశ్చన్ మనకి డిఫికల్ట్గా అనిపించింది, కొంచెం టైం పట్టిద్ది అనిపించింది, అప్పుడు ఏం చేయాలి? వెంటనే వాటిని పక్కన పెట్టేసేసి మిగిలిన క్వశ్చన్లు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది. వాటర్ ఇమేజెస్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, మిర్రర్ ఇమేజ్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, అవి చేశారనుకోండి, అరే 2 మార్క్స్ వచ్చేసి నాకనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళామనుకోండి, డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని 2-3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేయచ్చు. మొత్తం డయాగ్రామ్స్ని బేస్ చేసుకుని 5 క్వశ్చన్లు అడుగుతున్నాడు. మరి వాటిని చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, నేను ఒక 10 క్వశ్చన్స్ వరకు చేశాను అని మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి మీరు ఇంకా బాగా చేయడానికి ఉంటుంది. అంతేగాని మీరు ఒకేసారి ఏం చేస్తున్నారు, ఆ పెద్ద క్వశ్చన్ చూస్తున్నారు, అక్కడేమో ఒక 20 లైన్స్ ఉన్నాయి, చదువుదామన్నా మనకు టైం సరిపోదు, అది మీకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఏం చేస్తారు అంటే దాని మీద చదివి 4 నిమిషాలు వేస్ట్ చేసి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు, లేదా కొంతమంది 10 నిమిషాలు వేస్ట్ చేసి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. అలా చేయొద్దు. అలా చేయడం వల్ల మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క క్వశ్చన్ పిన్ టు పిన్ అయితే డిస్కషన్ చేద్దామండి. మరి ఈ వీడియో కూడా నేను స్లోగానే చెప్తాను, స్పీడ్గా అయితే అస్సలకే చెప్పను. ఎందుకు అంటే ఎస్ఐలో చెప్పబోతున్న మనం ఫస్ట్ పేపర్ ఇది, దాని యొక్క మీనింగ్ తెలియాలి. కొంతమంది ఆ మోడల్ చూసి ఉండకపోవచ్చు, అవునా కాదా? కొంతమంది ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి చూసిన వెంటనే ఆ మోడల్ చూసిన వాళ్ళు అయి ఉంటారు, కానీ కొంతమందికి అసలు వాటి మీనింగ్ తెలియదు, అవునా కదా? అన్ఈక్వాలిటీస్ అంటే ఏందో తెలియదు వాళ్ళకి, A greater than B, less than, R equal to అది ఇది అంటాడు, అదేందో వాళ్ళకి తెలియదు. మరి అలాంటప్పుడు వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. మరి కొన్ని కుక్కలు పిల్లులు అంటాడు, పిల్లులన్నీ నక్కలు అంటాడు, వాళ్ళకి అర్థం కాదు. కుక్కలు పిల్లులు అవటం ఏంది, పిల్లులు నక్కలు అవటం ఏంది, నక్కలు ఉడతలు అవటం ఏంది అనుకుంటారు, అవునా కదా? వాళ్ళకి తెలియదు వాటి గురించి, కొత్తగా వినే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ పేపర్ అయితే మనం చాలా నీట్గా చాలా స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? మరి ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంకో పేపర్ చేస్తాను, అది మీరే స్పీడ్గా ఆన్సర్ చేయొద్దు. రీజనింగ్ కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయండి, అంటే సేమ్ టు సేమ్ అంటే సేమ్ మోడల్స్ రిపీట్ అయినాయి, సేమ్ ఆన్సర్స్ రిపీట్ కాలేదు, ఒకటే లాంటి మోడల్స్ రిపీట్ అయినాయి. ఇక్కడ ఏమి అడిగాడు, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడిగాడు, అన్ని చోట్ల ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడిగాడు. నెక్స్ట్ తర్వాత ఏదో ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఒక డయాగ్రామ్ ఇచ్చి ఏమంటున్నాడు అంటే దాంట్లో లైన్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయో లెక్క పెట్టండి అంటున్నాడు. అన్నిటికీ అదే టైప్ క్వశ్చన్స్ అడగటం అనేది జరిగింది.
ఓకేనా. మళ్ళీ మనం చూసినట్లయితే వీటి మీద డైస్ మీద ఒక క్వశ్చన్, ఎప్పుడు డైస్ మీద ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. నెక్స్ట్ తర్వాత ఆడ్ వన్, మరి వీటిలో ఆడ్ వన్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. మరి అలాంటి క్వశ్చన్లు ఎన్ని వస్తాయి? 4 వస్తాయి, ప్రతిసారి 4 వస్తాయి. చాలా ఈజీ, చూసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పొచ్చు. మరి బ్లడ్ రిలేషన్, మళ్ళీ బ్లడ్ రిలేషన్ మీద ఎన్ని వస్తున్నాయి? 3 క్వశ్చన్స్. ఎప్పుడు? ఎవ్రీ టైం 3 చొప్పున. అర్థమెటిక్లో అంతే వస్తూ ఉన్నాయి, రీజనింగ్లో కూడా అంతే రావడం అనేది జరుగుతాం. ఓకేనా. సో వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూడబోతున్న ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అంటే 6th January 2019 షిఫ్ట్ 1 అండి. షిఫ్ట్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. మీరు షిఫ్ట్ 1 మీ దగ్గర ఉన్న పేపర్స్ ఉంటే మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసినట్లయితే వాటిలో చూడండి, అది ఇది కన్ఫామ్గా మ్యాచ్ అవుతుంది. ఒరిజినల్ పేపర్సో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనమైతే టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ అయితే చూద్దాం. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి, ఎందుకంటే మన క్లాసెస్ అనేవి ఫ్రీగా కావాలని విద్యార్థుల కోసమే అందిస్తున్నాం కాబట్టి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేస్తాం. ఓకే చూడండి, క్వశ్చన్ నెంబర్ 51. ఎందుకంటే 50 వరకు జిఎస్ ఉంటాయి, 51 నుంచి రీజనింగ్ స్టార్ట్ అయింది. మరి రీజనింగ్ స్టార్ట్ అయింది, దాంట్లో 51 క్వశ్చన్ చూడండి. మరి 51 క్వశ్చన్ గురించి డిస్కషన్ చేసుకుందాం. మరి ఆల్రెడీ దీని గురించి తెలిసిన స్టూడెంట్స్ ఏం చేస్తారు? డైరెక్ట్గా వెంటనే ఇవి చేసేసి ఆన్సర్ అనేది పెట్టేస్తారు. ఓకే, ఐ విల్ అగ్రీ, నేను కాదనట్లా. బట్ నేను చెప్తుంది ఏంటి అంటే కొత్త స్టూడెంట్స్ కూడా చూస్తారు. మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, అసలు వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలియాలి. అవి తెలియకుండా అసలు వెంటనే నేను ఇవి చేసేసాను అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో ఏం చేయొచ్చు? సమ్ము ఆలు అని చెప్పేసి ఇది క్యాన్సిల్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పేయచ్చు. చెప్తే ఏమవుతుంది అంటే కొత్తగా చూసే విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఎందుకని? అసలు ఈ చాప్టర్ పేరేంటో తెలియాలి. కొంతమందికి ఈ చాప్టర్ చూసి ఉండకపోవచ్చు, ఈ చాప్టర్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. మరి వాళ్ళకు కూడా మనం ఏం చేయాలి? ఈ చాప్టర్ ఏంటి అనేది తెలియజెప్పాలి. మరి తెలియజెప్పిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఉన్నది ఏంటి అనేది ఒక్కోటి చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుంది. సో అందుకే ఫస్ట్ వీడియోలో మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా క్షుణ్ణంగా నీట్గా పరిశీలిస్తాం. దానికి కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ నో ప్రాబ్లం. ఓకేనా అండి. మరి చూద్దాం. చూడండి, మరి దీన్ని ఏమంటాము అంటే సిలాజిజం అనే ఒక టాపిక్. మరి ఈ సిలాజిజం ఏం చెప్తాడు అంటే కుక్కలన్నీ పిల్లులు అంటాడు. సో అంటే ఏంటంటే డాగ్స్. మరి డాగ్స్ అన్నీ ఏమవుతాయి అంటే క్యాట్స్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత ఏమంటాడు అంటే క్యాట్స్ అన్ని ఆల్ క్యాట్స్ ఎలిఫెంట్స్. మరి క్యాట్స్ అన్ని ఏమంటున్నాడు? ఎలిఫెంట్స్ అంటున్నాడు. మరి ఇది నిజమా? ఇది నిజం కాదు. ఎక్కడైనా కుక్కలన్నీ పిల్లులు అవుతాయా? అవ్వవు. మరి అదేవిధంగా పిల్లులని ఏనుగులు అవుతాయా? అవ్వవు. మరి ఏం చెప్తున్నాడు అంటే ఇది నిజం కాదు, దీన్ని మీరు ఏం చేయాలి? ఎజంప్షన్ చేసుకొని నిజమే అనుకోవాలి. అలా వాడు ఏం చేస్తాడు? ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనం డయాగ్రామ్ గీయాలి. ఆ డయాగ్రామ్ గీసిన తర్వాత ఏం చేయాలి అంటే ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని కింద వాడు కొన్ని కంక్లూజన్స్ ఇస్తాడు. మరి ఆ కంక్లూజన్స్ కరెక్టో కాదో మనమే సాల్వ్ చేయాలి. సో ఓకే, దీన్నే సిలాజిజం అనే ఒక టాపిక్. మరి దాని నుంచి బేస్ చేసుకొని వచ్చింది క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ చదవద్దండి. ఓకేనా. ఇప్పుడంటే చదువుదాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవద్దు. ఎందుకని ఈ మోడల్ ఆల్రెడీ మీకు ఐడియా ఉండాలి. ఐడియా లేకుండా మీరు ఇన్ఫర్మేషన్ చదువుకుంటా కూర్చుంటే మీకు టైం వేస్ట్. ఈ మోడల్ మీకు ఐడియా లేదు, ఈ చాప్టర్ మీకు తెలియదు అనుకుంటే వదిలేయండి, తర్వాత చూసుకుందాం, వదిలేసేయండి. మిగిలిన క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసుకోవాలి. ఓకేనా. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ వీటినే చూస్తారు. వీటినే చూసి ఇక్కడ సమ్ము ఆలు, ఇక్కడ సమ్ము అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసి సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటిది? 2 అని తీసేసుకుంటారు. ఓకేనా. తెలియని వాళ్ళు ఏంటి అంటే దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో దానికోసమే అయితే నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఈ ప్రశ్నల్లో 1 మరియు 2 అనే ప్రకటనలు. ఓకే, 2 ప్రకటనలు ఇస్తాడు. అంటే వాడికి నచ్చిన స్టేట్మెంట్స్ 2 ఇస్తాడు. ఓకే, తర్వాత చూడండి, తరువాత 2 నిర్ధారణలు ఇవ్వబడ్డాయి. అంటే దానికి సంబంధించి వాడు మళ్ళీ ఇంకేం చేస్తాడు? 2 కంక్లూజన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఏమో స్టేట్మెంట్స్ ఇస్తాడు, తర్వాత దానికి సంబంధించి 2 కంక్లూజన్స్ ఇస్తాడు. ఓకే, తర్వాత చూడండి, స్టేట్మెంట్లో ఇవ్వబడిన కల్పిత సత్యాలుగా భావించి, అంటే స్టేట్మెంట్లో ఇచ్చిన వాటిని మనం ఏమనుకోవాలంట? నిజాలని అనుకోవాలి. అంతేగాని కుక్కలన్నీ పిల్లులు ఎందుకు అవుతాయి, పిల్లులన్నీ ఉడతలు ఎందుకు అవుతాయి అని నువ్వు ఆలోచించొద్దంట, నిజాలుగా నువ్వు భావించాలి. ఓకే, నెక్స్ట్ అనుకొని తర్వాత రెండింటిని కలిపి, అంటే వాటిని తీసుకొని డయాగ్రామ్ డ్రా చేసి అంటున్నాడు. చూడండి, పరిగణలోకి తీసుకొని ప్రకటనలో ఇవ్వబడ్డ సమాచారం ఆధారంగా ఓకే తార్కిక మరియు సముచితమైన సందేశాలను అతీతంగా వాటిలో ఏది అనుసరిస్తుందో నిర్ధారించండి అంటున్నాడు. మరి ఇక్కడ చెప్తున్నది కూడా అదే ఇన్ఫర్మేషన్, అదంతా చదివి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఏమంటున్నాడు? వాడు ఏం చేస్తాడంట? 2 స్టేట్మెంట్స్ ఇస్తాడంట. మరి నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాడంట? 2 కంక్లూజన్స్ ఇస్తాడంట.
మరి ఈ స్టేట్మెంట్స్ని బట్టి మనం ఏం చేయాలి, ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ డయాగ్రామ్ డ్రా చేసి ఏం చేయమంటున్నాడు అంటే ఆ డయాగ్రామ్ను బట్టి ఇవి కరెక్ట్ అవుతాయా లేదో చూడండి. కరెక్ట్ అయిందనుకోండి వీటిని కంక్లూజన్ 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా అని చెప్పేసి చెప్పండి అని చెప్తున్నాడు. ఓకేనా, మరి చూద్దాం వాటికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, సమ్ పెన్సిల్స్ సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్. చూడండి ఏమంటున్నాడు, కొన్ని పెన్సిళ్ళు కాగితాలు, నెక్స్ట్ కొన్ని పెన్సిళ్ళు ఏమవుతాయి అంటే ఓకే పైన కదా, ఓకే అన్ని పెన్సిళ్ళు పెన్నులు అంటున్నాడు. మరి వాటిని బట్టి మనం ఏం చేయాలి, ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. చూడండి డ్రా చేస్తున్నాను ఫస్ట్. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా సమ్ పేపర్స్. సో ఇక్కడ రాద్దాం పేపర్, సమ్ పేపర్స్. మరి సమ్ పేపర్స్ ఏమవుతాయి అంట, పెన్. చూడండి ఇక్కడ రెడ్తో తీసుకుందాం. సమ్ పేపర్స్ ఏమవుతాయి అంటున్నాడు అంటే పెన్నులు. అంటే పేపర్స్లో కొన్ని పెన్నులు అవుతాయి. అసలు పేపర్స్ పెన్నులు అవుతాయా, అవ్వవు. బట్ ఏమనుకోమంటున్నాడు, నిజమని మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి అంటున్నాడు. ఓకే, సో పేపర్స్లో కొన్ని ఏమవుతున్నాయి అంటే పెన్నులు అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్. అంటే పెన్సిల్స్ అన్నీ ఏమవుతాయంట, పెన్నులు అవుతున్నాయి. మరి పెన్సిల్ అన్నీ ఎక్కడైనా పెన్నులు అవుతాయా, అవ్వవు. కానీ మనం అవుతాయని ఊహించుకోవాలి. అందుకే ఇక్కడ రాసిన చూడండి. ఇంకో కలర్ తీసుకుంటా చూడండి, ఆల్ పెన్సిల్స్. మరి పెన్సిల్స్ అన్నీ ఏమవ్వాలి, పెన్నులు అవ్వాలి. సో అందుకే ఇక్కడ ఒక సర్కిల్ గీసేసాను. మరి దీన్ని ఏమని రాద్దాము అంటే పెన్సిల్స్ కదా, పిఈఎన్ అని రాద్దాం, సిఐఎల్ఈ. ఓకే, పెన్సిల్స్ అని రాద్దాం. మరి ఇంకేదన్నా డయాగ్రామ్ గీయొచ్చా అనేది కూడా చూడాలి. మరి వీటిని బేస్ చేసుకొని మనం ఎన్ని డయాగ్రామ్స్ అంటే అన్ని డయాగ్రామ్స్ వస్తాయి. సో చూడండి ఇప్పుడు వాడు చెప్పిన స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని మరి దీన్ని ఏమంటున్నాను అంటే నేను పేపర్. ఓకే, పేపర్స్లో కొన్ని ఏమవుతాయి అని చెప్తున్నాడు అంటే పెన్నులు. మరి పేపర్లో కొన్ని ఏమైనవి, పెన్నులు అయినాయి. ఓకే, నెక్స్ట్ రాశాను. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, తర్వాత పెన్సిల్స్ అన్నీ ఏమవుతాయి అంటే పెన్నులు అవుతాయి అంటున్నాడు. మరి పెన్సిల్స్ అన్నీ పెన్నులు అవుతాయి అంటున్నాడు కాబట్టి నేను ఎలా తీసుకుంటున్నాను అంటే చూడండి, సో ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా తీసుకోవచ్చా లేదా, ఇలా తీసుకున్నా కానీ ఏమవుతుంది, ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 2 డయాగ్రామ్స్ వచ్చినాయి. మరి 2 డయాగ్రామ్స్ కరెక్టే. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చూడండి, సమ్ పేపర్స్ పెన్నులు. మరి ఇక్కడ సమ్ పేపర్స్ ఇక్కడ ఏమవుతున్నాయి, పెన్నులు అవుతున్నాయి. సార్ ఇక్కడ కూడా సమ్ పేపర్స్ ఏమవుతున్నాయి, పెన్నులు అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్స్ని 2 సాటిస్ఫై చేసి నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, ఆల్ పెన్సిల్స్ ఆర్ పెన్. మరి ఆల్ పెన్సిల్స్ అన్నీ ఏమవుతాయి అంట, పెన్నులు అవుతాయి. చూడండి మరి ఇక్కడ చూస్తే ఇవేంటిది పెన్సిల్స్. మరి పెన్సిల్స్ అన్ని దేని లోపల ఉన్నాయి, పెన్ లోపల ఉన్నాయి. సో పెన్సిల్స్ అన్నీ ఏమవుతున్నాయి, పెన్ అవుతున్నాయి. మరి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పెన్సిల్స్ ఎక్కడున్నాయి, ఇది పెన్సిల్, పెన్సిల్స్. మరి పెన్సిల్స్ ఎక్కడున్నాయి, లోపల ఉన్నాయి. సో ఈ పెన్సిల్స్ అన్నీ దేని లోపల ఉన్నాయి, పెన్ లోపల ఉన్నాయి. మరి పెన్ లోపల ఉన్నాయి కాబట్టి మరి పెన్సిల్స్ అన్నిటిని ఏమని చెప్పొచ్చు, పెన్ అని చెప్పొచ్చు. అంటే ఈ డయాగ్రాము కరెక్టే, ఈ డయాగ్రాము కరెక్టే. మరి ఈ డయాగ్రామ్లో ఏమైంది అంటే చూడండి పేపర్స్కి పెన్సిల్కి ఎలాంటి లింక్ లేదు. మరి ఈ డయాగ్రామ్ చూస్తే పేపర్కి పెన్సిల్కి లింక్ ఉంది. అంటే వాడు చెప్పిన వాటిని బట్టి డయాగ్రామ్ గీయాలి. ఎన్ని డయాగ్రామ్స్ అయినా గీసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈ కంక్లూజన్స్ ఏమవ్వాలి అంటే 2 డయాగ్రామ్ని సాటిస్ఫై చేయాలి. 2 డయాగ్రామ్ని సాటిస్ఫై చేస్తేనే అప్పుడు మనం ఆన్సర్ కరెక్ట్. ఒకవేళ రెండిట్లో ఒక్కదాన్ని సాటిస్ఫై చేయకపోయినా ఆన్సర్ అయితే రాంగ్గా మనం భావిస్తాం. మరి చూడండి మరి ఫస్ట్ సమ్ పెన్సిల్స్ ఆర్ పేపర్స్. మరి చూడండి సమ్ పెన్సిల్స్ పేపర్స్ అవుతాయా, చూడండి సమ్ పెన్సిల్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది చూడండి సమ్ పెన్సిల్స్. మరి దేంట్లో ఉన్నాయి, పేపర్లో ఉన్నాయి. చూడండి సమ్ పెన్సిల్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ చూడండి సమ్ పెన్సిల్స్ ఎక్కడున్నాయి, పేపర్లో ఉన్నాయి. అవునా కాదు, అప్పుడు నేను ఏం చెప్పొచ్చు, సమ్ పెన్సిల్స్ పేపర్స్ అవుతాయి. మరి ఇక్కడ చూద్దాం సమ్ పెన్సిల్స్. మరి పెన్సిల్స్ పేపర్స్కి ఇక్కడ టచ్ అయినాయా, ఒకవేళ ఇక్కడ టచ్ అయ్యి ఉంటే ఏమనేవాళ్ళం, సమ్ పెన్సిల్స్ పేపర్స్ అనేవాళ్ళం. మరి ఇక్కడ కండిషన్లోనేమో కరెక్ట్ అయింది, మరి ఈ కండిషన్లో ఏమైంది, రాంగ్ అయింది. మరి ఇప్పుడు కంక్లూజన్ అనేది అన్నిట్లో కరెక్ట్గా చూపించాలి. అన్నిట్లో కరెక్ట్ అయితేనే కరెక్ట్ అయినట్టు. ఒక్క దాంట్లో అయినా సరే కాలేదు అనుకోండి కానట్టే. ఓకేనా, ఎందుకని ఇదంతా ఎజంప్షన్ కాబట్టి. మరి ఇప్పుడు ఒక దాంట్లో కరెక్ట్ ఒక దాంట్లో రాంగ్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఏమని చెప్తాను, వర్తించదు అంటే ఆ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్తాను. ఓకేనా, కంక్లూజన్ రాంగ్ అని చెప్తాను. నెక్స్ట్ చూద్దాం చూడండి సమ్ పెన్సిల్స్ ఆర్ వన్ ఆఫ్ దెమ్. మరి చూడండి ఏమంటున్నాడు, పెన్నుల్లో పెన్సిళ్ళు కొన్ని. చూడండి మరి పెన్నుల్లో పెన్సిల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా పెన్నుల్లో ఏమున్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి. అంటే ఈ కండిషన్లో చూడండి కొన్ని
పెన్సిల్స్ పెన్నులు అవుతాయి, పెన్నులు పెన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి, కొన్ని పెన్నులు పెన్సిల్ అవుతాయి, మరి పెన్సిల్లో కొన్ని పెన్నులు అవుతాయి. మరి ఇక్కడ సాటిస్ఫై అయ్యింది, మరి ఇక్కడ కూడా ఏమైందండి, సాటిస్ఫై అయింది. మరి రెండు చోట్ల సాటిస్ఫై అయింది కాబట్టి కన్ఫామ్గా రెండోది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. మరి సెకండ్ను మనం ఆన్సర్గా తీసుకోవాలి. మరి ఎక్కడుంది సార్ సెకండ్ అంటే, మరి చూడండి ఏమంటున్నాడు, ఓన్లీ ఫాలోస్ కంక్లూజన్ 2. మరి కంక్లూజన్ 2నే ఫాలో అవుతుంది కాబట్టి మనం బీని ఆన్సర్గా తీసుకోవాలి. సో ఈ వరకు ఉన్నాయి కదా సార్, మేము ఏం ఆన్సర్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ కావద్దండి, ఇంకా ఉంది, ఇది అయిపోలేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కింద ఆప్షన్స్ ఇచ్చాడు. కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఏ ఆప్షన్లో వచ్చేసేసి ఏ అని, నెక్స్ట్ బి సెకండ్ ఆప్షన్ బి, మరి బిలో వచ్చేసి బి అని, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సిలో వచ్చేసి ఈ అని, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ డి, మరి డిలో వచ్చేసేసి సి అని చెప్పి ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. ఓకేనా, అంటే ఇంకా ఉంది. ఇవి ఆప్షన్స్ అన్నట్టు కాదు. ఓకేనా, వీటి తర్వాత కింద మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. కింద ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని కలిగితే 1 2 3 4 అని ఉంటాయి కదా, అప్పుడు 1 2 3 అని ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లో ఏ, సెకండ్ ఆప్షన్లో బి, థర్డ్ ఆప్షన్లో సి అని చెప్పేసి అలా ఆప్షన్స్లో ఇచ్చాడు. మరి వాటిని బేస్ చేసుకొని మనకు వచ్చింది ఏంటిది, బి. మరి బి అనేది ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది లేదా ఆప్షన్ 2లో ఉంది. సో ఆన్సర్ని మనం ఏం తీసుకోవాలి అంటే ఆప్షన్ బి మాత్రమే ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఎనఫ్. దీనికి సంబంధించి మొత్తం 2 క్వశ్చన్లు వచ్చాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్, తర్వాత సెకండ్ క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, మరి బ్లడ్ రిలేషన్ నుంచి మొత్తం 3 క్వశ్చన్లు వచ్చాయి. వాటిలో ఇది ఒక క్వశ్చన్. మరి వాటి గురించి చూద్దామండి. చూడండి క్వశ్చన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. తెలుగు ఇంగ్లీష్లో తీసుకునేసరికి కొంచెం పెద్దదైనట్టుంది, మీరైతే ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడండి ఏమంటున్నాడు, రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు, a@b మీన్స్ a, b ఈజ్ మదర్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ a#b మీన్స్ a, b ఈజ్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ $b మీన్స్ a, b's brother. ఓకే, నెక్స్ట్ a%b మీన్స్ a, b sister. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షో ది P/R's paternal aunty. చూడండి ఏమంటున్నాడు, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు. మరి ఇక్కడ చూద్దాం, చూడండి తెలుగులో చూద్దాం. దిగువ వాక్యాలను చదివి మరియు దిగువన సమాధానాలు ఇవ్వండి. ఓకే, a@b అంటే a, b యొక్క తల్లి. ఏమంటున్నాడు, a@b. మరి a@ అంటే a@ ఎవరి మధ్య ఉంది, ఏకి బికి మధ్యలో ఉంది. మరి ఏకి బికి మధ్యలో @ ఉంటే ఏమంటున్నాడు, a, b యొక్క తల్లి. ఏ అంటే ఎవరి గురించి, ఏ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఏమవుతారంట, బి యొక్క తల్లి. అంటే ఎప్పుడైనా @ కనపడితే మరి ఫస్ట్ పర్సన్ ఈ సెకండ్ పర్సన్కి ఏమవుతారంట, తల్లి అవుతారు అని చెప్తున్నాడు. ఓకేనా, a@b అంటే a, b యొక్క తల్లి. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు, ఏ. సో ఏ అనేవాళ్ళు ఏమవుతారు, బికి తల్లి అవుతారు. ఒకవేళ P@Q అన్నాడు అనుకోండి, అప్పుడు క్యూకి పి ఏమవుతారంట, తల్లి అవుతారు అని అర్థం. ఓకేనా, అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ రెండో పర్సన్కి తల్లి అవుతారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి a#b. మరి a#b అంటే ఏంటి చూడండి, a, b యొక్క తండ్రి. ఏ ఎప్పుడైతే ఇద్దరి మధ్య హ్యాష్ ఉంటుందో, అంతేగాని మరి ఇక్కడ తల్లి అన్నారు కదా సార్, ఇక్కడ తండ్రి అంటున్నారు అంటే వాళ్ళ మధ్య ఉన్న ఈ సింబల్ని బేస్ చేసుకొని ఉంటున్నాను. అంటే ఏవైనా సరే 2 లెటర్స్ మధ్య హ్యాష్ ఉందనుకోండి, ఏమంటున్నాడు, ఏ, b యొక్క తండ్రి. ఏ అంటే ఫస్ట్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ ఏమవుతారంట, బికి తండ్రి అవుతారు అని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూడండి $b. మరి $b అంటే ఏంటిది, ఏ, b యొక్క సోదరుడు. మరి ఇద్దరి మధ్య ఎప్పుడైనా డాలర్ సింబల్ ఉంది అనుకోండి, ఏ అంటే ఫస్ట్ ఉన్నాడు కదా, ఈ ఫస్ట్ పర్సన్ ఇతనికి ఏమవుతారు అంటే బ్రదర్ అవుతారు అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా ఇద్దరి మధ్య ఏముండాలి, పర్సంటేజ్. బి అంటే ఏ, బి యొక్క సోదరి. ఎవరైనా ఇద్దరి మధ్య పర్సంటేజ్ ఉంటే ఏ, అంటే ఫస్ట్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఏమవుతారంట, సిస్టర్ అవుతారు అంటున్నాడు. మరి అయితే ఏమంటున్నాడు అంటే ఈ క్రింది వాటిలో ఏది P, R యొక్క అత్త అని చూపుతుంది. మరి ఈ కింది వాటిని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే P, R యొక్క అత్త అంటే P అనే పర్సన్ Rకి ఏమవుతారంట, అత్తయ్య అవుతారు. అదేంటో కనుక్కోండి అంటున్నాడు. చూద్దాం. మరి దానికోసం మనం ఏం చేస్తాం సార్ అంటే ఎప్పుడు మనం చేసేదే చూద్దాం. చూడండి,
మరి దీనికోసం మనం ఏం చేస్తాం, డయాగ్రామ్ గీసుకొని ఆన్సర్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా. మరి ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయితే ఫస్ట్ తీసుకుంటాం, సెకండ్ది కరెక్ట్ అయితే సెకండ్, అట్లా ఈ 4 ఆప్షన్స్ చెక్ చేయాలి. మరి దానికి షార్ట్ కట్ కూడా నేను చెప్పానండి. దీనికి షార్ట్ కట్లో అయితే అసలు ఇదంతా చేసే పని లేదు, విత్ ఇన్ సెకండ్స్లో చెప్పొచ్చు. అది చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే నేను ఇప్పుడు చెప్పను. మీకు మొత్తం క్లారిటీ ఇచ్చిన తర్వాత వీటికి సంబంధించి ఒక చాప్టర్ చేస్తాను, అప్పుడు మీరు క్లియర్గా విందురు. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను ఏమని, ఫస్ట్ P పర్సంటేజ్ నెక్స్ట్ Q హ్యాష్ R. ఓకేనా. Q హ్యాష్ R అనేది నా దగ్గర ఉన్న క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఆప్షన్ సాల్వ్ చేస్తున్నా. మరి P పర్సంటేజ్ Q, మరి పర్సంటేజ్ ఉంటే ఇద్దరి మధ్య చూడండి, ఇక్కడ 2 మెంబర్స్ మధ్య పర్సంటేజ్ ఉంది. మరి పర్సంటేజ్ ఉంటే చూడండి, ఏ పర్సంటేజ్ B అంటే A కామా B యొక్క సోదరి. ఏ అంటే ఎవరు, ఫస్ట్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఏమవుతారంట, సిస్టర్ అవుతారు. మరి సేమ్ వేలో ఇక్కడ పర్సంటేజ్ ఇద్దరి మధ్య ఉంది. మరి ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎవరు, P. మరి ఈ P అనే వాళ్ళు Qకి ఏమవుతారు, సిస్టర్ అవుతారు. మరి సిస్టర్ అవుతారు కాబట్టి ఇలా సర్కిల్ తీసుకున్నానండి. ఓకేనా. నేనేం చేస్తాను అంటే మేల్ అయితేనేమో బాక్స్ తీసుకుంటాను, ఫీమేల్ అయితేనేమో సర్కిల్ తీసుకుంటాను. ఒకవేళ వాళ్ళు సిబ్లీ అయితేనేమో మైనస్ తీసుకుంటాను, వాళ్ళకి మ్యారేజ్ అయితేనేమో ప్లస్ తీసుకుంటాను. ఓకేనా. అదైతేనే మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు పర్సంటేజ్ ఏం చెప్తుంది, ఏ కామా బి యొక్క సోదరి, అంటే ఏ అనే పర్సన్ బికి సోదరి. మరి వీళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి పి కామా క్యూ యొక్క సోదరి. సో అందుకే పి అనేవాళ్ళు సోదరి ఎవరికి, క్యూకి. ఎనఫ్. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, తర్వాత హ్యాష్. మరి హ్యాష్ అంటే ఏందో ఇక్కడ చూడాలి. హ్యాష్ ఎక్కడుంది, ఇక్కడ. హ్యాష్ అంటే ఏంటిది, ఏ కామా బి యొక్క తండ్రి. మరి ఏ అనే పర్సన్ బికి ఏమవుతారంట, తండ్రి. ఓకేనా. ఏ కామా బి యొక్క తండ్రి. ఓకేనా. ఏ అనే పర్సన్ ఎవరికి తండ్రి అవుతారు, బికి తండ్రి అవుతారు. మరి ఇక్కడ హ్యాష్ ఎవరి మధ్య ఉంది చూడండి, క్యూకి ఆర్కి మధ్య ఉంది. మరి ఏ అనేవాళ్ళు ఏమవుతాడు, బికి తండ్రి అవుతాడు. మరి ఇక్కడ క్యూ అనేవాడు ఆర్కి ఏమవుతాడు, తండ్రి అవుతాడు. అంటే క్యూ అనే పర్సన్ ఎవరికి తండ్రి, ఆర్కి ఒక తండ్రి ఉన్నారు. ఆ తండ్రే ఎవరు అంటే క్యూ. ఇది మ్యాటర్. ఇలా డయాగ్రామ్ గీయాలి. మరి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ చూద్దాం. మరి ఏమంటున్నాడు చూడండి, పి కామా ఆర్ యొక్క అత్త అని చూపండి. మరి చూడండి, మరి పి అనేవాళ్ళు ఆర్కి అత్త అవుతారా లేదా, ఖచ్చితంగా అవుతారండి. చూడండి ఎందుకని, ఆర్. మరి ఆర్ అనేవాళ్ళు క్యూని ఏమని పిలవాలి, ఫాదర్ అని పిలవాలి. ఎందుకు అంటే ఇతను లేడీనో తెలియదు, జెంట్సో తెలియదు. మరి జెంట్స్ అయినా లేడీస్ అయినా ఏమని పిలవాలి, తండ్రి అనే పిలవాలి. అమ్మాయి అయినా నాన్న అని పిలుస్తుంది. ఒకవేళ అబ్బాయి అయినా కానీ ఏమని పిలుస్తాడు, నాన్న అని పిలుస్తాడు. అక్కడ వరకు క్లియర్. తర్వాత ఈమె ఎవరు, సిస్టర్. వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్. మరి వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్ని ఏమని పిలవాలి అంటే వాళ్ళకి మేనత్త అవుతారు. సో అందుకే ఏమని పిలవాలి, అత్త అని పిలుస్తారు లేదా మేనత్త అని పిలుస్తారు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఇచ్చాడండి. చూడండి, పెటర్నల్ ఆంట్. పెటర్నల్ ఆంట్ అంటే ఏంటి అంటే పెటర్నల్ ఆంట్ ఉంటారు, మెటర్నల్ ఆంట్ ఉంటారు. మరి పెటర్నల్ ఆంట్ అంటే ఏంటి అంటే చూడండి, మీ తండ్రికి ఒక సోదరి ఉంటే ఆమెని మనం ఏమని పిలుస్తాము అంటే పెటర్నల్ ఆంట్ అని పిలుస్తాం. మరి మెటర్నల్ ఆంట్ అని ఎవరిని పిలుస్తాము అంటే మీ తల్లికి సోదరి ఉందనుకోండి, ఆమెను మనం ఏమని పిలుస్తాము అంటే మెటర్నల్ ఆంట్ అని పిలుస్తాం. సో వాడు అడిగింది పెటర్నల్ ఆంట్. మరి ఈమె పెటర్నల్ ఆంట్ అవుతుందా లేదా, అవుతుంది. సో అందుకే మనం ఏం తీసుకుంటాం, ఆప్షన్ ఏని ఆన్సర్గా చూసి తీసుకుంటాం. లేదు సార్ మిగిలినవి కూడా చెక్ చేద్దాం, ఎందుకు చెక్ చేయకూడదు అంటే చెక్ చేద్దాం. మరి ఆన్సర్ వచ్చిద్దేమో మీరే చూసి చెప్దురు, మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. చూడండి నెక్స్ట్ తర్వాత ఏంటిది, పి పర్సంటేజ్ క్యూ నెక్స్ట్ @ R. ఓకేనా. ఇప్పుడు చేద్దాం. చూడండి మరి పర్సంటేజ్ ఉంది. మరి పర్సంటేజ్ అంటే ఏంటి చూడండి, పర్సంటేజ్ మీన్స్ ఏ కామా బి యొక్క సోదరి, అంటే ఫస్ట్ పర్సన్. మరి పి అనేవాళ్ళు సోదరి. ఎవరికి సోదరి అంటే సెకండ్ పర్సన్ క్యూకి సోదరి. ఓకే. నెక్స్ట్ తర్వాత @ మరి @ ఏం చూపెడుతుంది చూడండి, @ అంటే ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది. @ అంటే ఏ కామా బి యొక్క తల్లి. ఏ అనే పర్సన్ తల్లి ఎవరికి, బికి. మరి @ క్యూకి ఆర్కి మధ్య ఉంది కాబట్టి ఈమె తల్లి. ఎవరికి తల్లి అంటే ఆర్కి తల్లి. మరి చూడండి, ఇప్పుడు ఆర్కి క్యూ ఏమవుతారు, మదర్. మరి మదర్ వాళ్ళ సిస్టర్ని అత్తయ్య అని పిలుస్తామా, అత్తయ్య అని పిలవకూడదు, పెద్దమ్మ అని పిలవాలి, లేకపోతే చిన్నమ్మ అని పిలుస్తారు. మరి ఏమో పెద్దమ్మగా అత్తయ్య అవుతుందా, అస్సలకే అవ్వదు. ఓకేనా. ఒకవేళ ఇక్కడ పెటర్నల్ బదులు మెటర్నల్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని మనం ఆన్సర్గా తీసుకుంటే సరిపోయేది. మిగిలిన 2 ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేయండి. ఓకేనా. ఆన్సర్ అయితే ఫస్ట్ ఆప్షనే మనకు అవ్వడం జరుగుతుంది. ఓకేనా.
వీటికి ఇంకా షార్ట్ కట్ ఉందండి. ఎందుకు అంటే మనకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలా 3 లెటర్స్ వరకు ఆపడు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక 7 లెటర్ వరకు ఉంటాయి. ఇలా మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్లో 7, సెకండ్ ఆప్షన్లో 7, థర్డ్ ఆప్షన్లో 7, ఫోర్త్ ఆప్షన్లో 7. మరి అప్పుడు ఆ మొత్తానికి డయాగ్రామ్ గీద్దాం అనుకున్నాం అనుకోండి, చాలా పెద్ద డయాగ్రామ్ వస్తుంది, ఈ బోర్డు కూడా సరిపోదు. అవునా కాదా? మరి అప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 1 మార్కే. 1 మార్కు కోసం 4 చార్ట్లు గీయాలి. ఇప్పుడు 2 చార్ట్లు గీసాం. ఒకవేళ ఆన్సర్ ఆప్షన్ 4లో ఉందనుకోండి, ఒకవేళ 3 ఉన్నాయి కాబట్టి చిన్న డయాగ్రామ్ వచ్చింది. ఒకవేళ 6, 7 ఇచ్చాడు అనుకోండి, సింబల్స్ పెట్టుకుంటా వెళ్ళిపోయాడు. మరి అలాంటప్పుడు మనం అది మొత్తం సాల్వ్ చేయాలి అంటే మనకి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. మరి దానికోసం ఏముంటుంది అంటే షార్ట్ కట్ ఉంటుంది. మేల్ ఎవరు, ఫీమేల్ ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఉంటుంది. మేలు ఫీమేల్ కనుక్కుంటాం. తర్వాత వాళ్ళు ఉన్న జనరేషన్ స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? ఆ స్టెప్స్ని బేస్ చేసుకొని వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్తాం. ఇదంతా చేయాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. ఓకేనా? దాని గురించి నేను మీకు తర్వాత చెబుతాను, ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. 52 అయిపోయింది, 53 గురించి చూద్దాం. మరి ఇది చాలా చిన్న క్వశ్చన్, దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం తెలుసుకోవాలి. చాలామంది అయితే చూసిన వెంటనే అర్థమైపోయింది. ఇక్కడ చూసిన వెంటనే సైటాలజీ, కణాలు, ఎంటమాలజీ ఏంటి అని అర్థమైపోతుంది. బట్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి అంతే. చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ దేని గురించి చెప్తున్నాడు చూడండి. అకార్డింగ్ టు ద లాజిక్ యూజ్ ఇన్ ది ఫస్ట్ పేర్, ఓకే, రీప్లేస్ ది క్వశ్చన్ మేక్ విత్ ది ఎపర్ ఆప్షన్ టు గివెన్. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, మొదటి జతలో ఉపయోగించిన లాజిక్ ప్రకారం క్వశ్చన్ మార్క్లో తగిన ఆప్షన్తో భర్తీ చేయండి. అంటే ఏమంటున్నాడు అంటే, మరి ఫస్ట్ వాటికి సెకండ్ వాటికి ఎలాంటి రిలేషన్ ఉందో, మరి అదే విధంగా దీనికి దీని తర్వాత వాటికి సేమ్ అలాంటి రిలేషనే ఉంటుంది అంటున్నాడు. మరి ఆ రిలేషన్ ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి? మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మరి వాడు ఏదైనా అడగొచ్చు, ఇది ఒక మోడల్, అంతేగాని ఈ మోడల్లో వచ్చిందని చెప్పలేం. వాడిష్టం. ఒక శాస్త్రవేత్త ఇచ్చి ఒక వ్యాధి అడగొచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే. ఓకేనా? అలాంటివి ఏవైనా సరే వాడు అడగొచ్చు, ఏ సబ్జెక్ట్లోంచి అయినా అడగొచ్చు. అంతేగాని దీని అర్థమెటిక్ దీంట్లోనే ఏముండదు. వాడు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ గురించి అడగొచ్చు. హిస్టరీలో కూడా అడగొచ్చు. ఒక రాజు గురించి చెప్తాడు, ఒక రాజు పేరు చెప్తాడు. ఆ రాజు పేరు చెప్పిన వెంటనే ఏం చేస్తాడు అంటే ఆయన బర్త్డే గురించి చెప్తాడు, లేదా ఆయన పట్టాభిషిక్తులు అవుతాడు కదా ఏదో ఒక సమయంలో, ఆ ఇయర్ ఇస్తాడు. నెక్స్ట్ ఇంకో రాజు ఇచ్చేసి అతను ఎప్పుడు పట్టాభిషిక్తుడయ్యా అంటాడు. ఓకేనా? అప్పుడు అలాంటివి మనం కనుక్కోవాల్సి ఉంటుంది. లేదా శాసనాలు, ఒక రాజు ఇచ్చి అశోకుడు అంటాడు, ఆయన వేసిన శాసనం గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ ఇంకొక రాజు గౌతమిపుత్ర శాతకర్ణి అంటాడు, నెక్స్ట్ డాష్ అంటాడు. అప్పుడు మీకు ఏం ఐడియా ఉండాలి అంటే వాళ్ళు మొత్తం అసలుకి ఎన్ని యూజ్ చేశారు, ఎన్ని శాసనాలు వేశారు, ఆ శాసనాల గురించి మొత్తం మీకు ఐడియా ఉండాలి. అప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇక్కడ కూడా సేమ్ అలాంటిది. మరి ఇక్కడ వాడు అడుగుతుంది ఏంటో చూద్దాం. చూడండి, మరి ఆ లాజిక్ తెలిస్తే అయిపోతుంది. ఏంటిది? సైటాలజీ. మరి సైటాలజీ అంటే ఏంటి అంటే, కణాలు ఉంటాయి కదా, ఆ కణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరే సైటాలజీ. మరి అదేవిధంగా ఇప్పుడు అడుగుతుంది ఎంటమాలజీ. మరి ఎంటమాలజీ అంటే ఏందో మీకు తెలియాలి. మరి ఎంటమాలజీ అంటే ఏంటి అంటే, కీటకాలు ఉంటాయి కదా, ఆ కీటకాల మీద అధ్యయనం చేద్దాం. కీటకాలకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, మరి కీటకాల్లో కొన్నిటి యొక్క బ్లడ్ రెడ్లో ఉంటుంది, కొన్నిటి బ్లడ్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది, మరి కొన్నిటి బ్లడ్ వైట్లో ఉంటుంది. మరి వీటన్నిటి గురించి అధ్యయనం చేస్తాం కదా, దాన్నే మనం ఎంటమాలజీ అంటాం. మరి ఎంటమాలజీ అంటే వైరస్ల గురించా? కాదు, వైరస్ల గురించి అధ్యయనం చేయడాన్ని వైరాలజీ అంటారు. ఓకేనా? మరి నెక్స్ట్ కీటకాలు, అవునా కాదా? మరి కీటకాల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటాము అంటే ఎంటమాలజీ అంటాం. సో అందుకే వెంటనే ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. మరి ఆన్సర్ చేసిన వెంటనే ఆన్సర్ మీరు వచ్చినట్టు కాదు, మేము ఏదో సాధించినట్టు ఫీల్ కావద్దు. మనకి ఇవి కూడా చూసుకోవాలి. ఏమని? నేలలు. మరి నేలల గురించి అధ్యయనాన్ని ఏమంటారు? నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు? కణజాలాలు. మరి కణజాలాల గురించి అధ్యయనాన్ని కూడా ఏదోటి అంటారు కదా, అది కూడా మీరు నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇవి ఇక్కడ ఎందుకు ఇచ్చాడు అంటే ఈ ఆప్షన్స్ ఇంపార్టెంట్ అని అర్థం. వీటి యొక్క మీనింగ్ మీరు తెలుసుకొని మైండ్లో పెట్టుకుంటే తర్వాత ఇంకెప్పుడైనా మీకు యూజ్ అవ్వచ్చు. అంతేగాని ఈ ఒక్క విషయం తెలిసిన వెంటనే వెళ్ళిపోవద్దు. వైరస్ల గురించి అధ్యయనం ఏమంటారు, నేలల గురించి అధ్యయనం ఏమంటారు, కణజాలాల గురించి అధ్యయనం ఏమంటారు, ఇంకేమన్నా మీకు మైండ్లో ఉండాలి. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. మరి క్వశ్చన్ నెంబర్ 54 అయితే చాలా చిన్న క్వశ్చనే, బట్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో అందుకే ఇక్కడ ఈ మార్క్ పెట్టారు. చాలామంది మిస్టేక్ చేశారు, చాలామంది అడుగుతానే ఉన్నారు. ఇప్పుడు ఒకసారి దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ పెట్టి అడుగుతూ ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు? ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ MORTAL ఈజ్ కోడెడ్ యాజ్ VS
QPEX. Okay, what will be the code of GARDEN in the language? మరి చూడండి ఏమంటున్నాడు, గార్డెన్కి అసలుకి ఏంటి కోడ్ అంటున్నాడు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ తెలియాలి. రిలేషన్ తెలియకుండా మనం ఏం చేయలేం. చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను, వాడు ఇచ్చింది ఏంటి అంటే MORTAL. మరి మార్టల్కి కోడ్, మరి మార్టల్కి కోడ్ వాటికి ఎదురుగా రాశాడు, ఏమని వి అని రాశాడు. నెక్స్ట్ తర్వాత ఎస్, నెక్స్ట్ తర్వాత క్యూ, నెక్స్ట్ పి, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్. దీనికి ఆన్సర్ మీరు ట్రై చేయండి, మీకు డిఫికల్ట్గానే ఉంటుంది, రాదు. కొంతసేపు ఆపండి, కావాలంటే వీడియో ఆపండి, వీడియో ఆపి ట్రై చేయండి, దీనికి మీకు ఆన్సర్ వచ్చిద్దో రాదు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. మీరు ఈ మోడల్ చూడలేదనుకోండి, ఆ మోడల్కి ఆన్సర్ చేయలేరు. మీరు ఎన్ని విధాలుగా చేసినా మీకు రాదు. ఓకేనా, ఈ మోడల్ మనం ఒక్కసారైనా చూసి ఉండాలి. చాలాసార్లు అడిగాడండి SSC GDలో, అసలు ఎన్నిసార్లు అడిగాడో లెక్కలేదు. చూద్దాం మరి ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్క విషయాన్ని మనం అయితే గమనిద్దాం. చూడండి, M అంటేనేమో 13, O అంటేనేమో 15, నెక్స్ట్ R అంటే 18, T అంటే 20, A అంటే 1, L అంటే 12. మరి వీటిని బట్టి మీకు ఏమైనా అర్థమైంది అని చూడండి. V అంటే 22, S అంటే 19, Q అంటే 17, మరి P అంటే ఎంత అంటే P అంటే 16. ఓకే, నెక్స్ట్ E అంటే 5, X అంటే ఎంత అంటే 24. ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి, ఇక్కడ రాయొద్దు, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి నేను రాస్తాను. మరి ఇప్పుడు వీటిని చూసాకన్నా మీకు ఏదైనా క్లారిటీ రావాలి. అయినా రాలేదు అంటే మనమైతే ఏం చేయలేం. చూడండి, మరి 13 తర్వాత చూసినట్లయితే 13కి ఒక 4 కలిపితే ఎంత సార్ అంటే 17. ఓకే, నెక్స్ట్ 15, మరి 15కి ఒక 4 కలిపితే ఎంత సార్ అంటే 19. ఓకే, నెక్స్ట్ 18, మరి 18కి మళ్ళీ ఎంత కలపాలి 4, మరి 18కి కూడా 4 కలిపితే ఎంత 22. అంటే అన్నిటికీ ఏం చేస్తున్నాడు, 4 యాడ్ చేస్తున్నాడు, బట్ యాడ్ చేసి ప్లేస్లు మారుతున్నాడు. దీనికి 4 యాడ్ చేస్తా కానీ ఇక్కడ రాస్తా, దీనికి 4 యాడ్ చేసి దీన్ని ఇక్కడే ఉంచుతా, మరి దీనికి 4 యాడ్ చేస్తా ఇక్కడ రాయను, ఈ చివరి రాస్తున్నాడు. మరి ఇవి కూడా పనిచేస్తే లేదు. చూడండి, 20కి 4 కలిపితే 24, మరి 1కి 4 కలిపితే 5, మరి 12కి 4 కలిపితే 16. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా, మరి ఇప్పుడు మనం కూడా అదే విధంగా చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది అర్థమైపోయింది కదా, ఆ లాజిక్ ఎలా ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఏం చేయాలి, 4 కలపాలి. మరి G అంటే ఎంత 7, మరి 7కి 4 కలిపితే ఎంత వస్తుంది, 7కి 4 కలిపితే 11, మరి 11 అంటే ఏంటిది K, మరి K అనేది ఇక్కడ లేదు ఇక్కడ లేదు, ఎలిమినేటెడ్. నెక్స్ట్ సెకండ్ లెటర్ కనుక్కోవద్దు, ఎందుకు సేమ్ ఉంది. ఓకే, సేమ్ లేదు కదా. ఓకే, సెకండ్ లెటర్ ఏంటిది ఏ. ఓకే, ఒక్క నిమిషం, చీక్ కాదు, మనం కలపాల్సింది ఆర్కి. ఎందుకని అటు లెటర్ కదా ఇటు వచ్చేది. సో ఆర్ అంటే ఎంత అంటే 18, అవునా కాదా. 18కి 4 కలుపుదాం, మరి 18కి 4 కలిపితే మనకి ఎంత 22, మరి 22 అంటే ఏంటి అంటే వి, మరి వి అనేది ఇక్కడ లేదు ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ కానీ బి కానీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ చివరి దానికి కలపాలి, మూడో దానికి కలిపి ఫస్ట్ దగ్గర రాయాలి కదా. అందుకని ఇక్కడ ఆర్కి 18కి కలిపాను, 18కి కలిపి 4 అని చెప్పేస్తే ఎంత వచ్చింది 22 వచ్చింది. ఓకేనా, సో అందుకే వి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లెటర్ కనుక్కోండి, ఎందుకని సేమ్ ఉంది. నెక్స్ట్ లెటర్ కూడా కనుక్కోండి, ఎందుకని సేమ్ ఉంది. సో నెక్స్ట్ లెటర్ కనుక్కోకుండా తర్వాతది కనుక్కోండి. చూడండి, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి, ఈ రెండు ఒకటి ఉన్నాయి. మీరు ఏం చేస్తారు, ఈ రెండిట్లో ఏదైనా కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. రెండిట్లో ఏదైనా కనుక్కుందాం. చూడండి, మరి చివరిలో ఎన్ ఉంది, మరి ఈ చివరిలో దాన్ని తీసుకొచ్చి ఇక్కడే కదా రాసేది. సో ఎన్ అంటే ఎంత 14, మరి 14కి మనం ఇంకొక 4 కలుపుదాం, 14కి 4 కలిపితే ఎంత 18, మరి 18నే మనం ఏమని పిలుస్తాము అంటే 6, మరి థర్డ్ ప్లేస్లో 6 ఉండాలి. 6 ఇక్కడ ఉందా లేదు. సో వెంటనే ఏం చేయాలండి, ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, అంతేగాని దీనికి కలిపినట్టు కలుపుకుంటా కూర్చోవద్దు, టైం వేస్ట్. ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇది నేను ఎట్లా కలిపానో చూసి సేమ్ టు సేమ్ మీరు కలుపుకోండి. ఎవరన్నా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీకు సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా, అంతేగాని ఆప్షన్ చూసి ఎలిమినేట్ చేసేయాలి, అంతేగాని ప్రొసీజర్ చేసుకుంటా కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఈ మోడలే అడిగాడు అన్నిటి చోట్ల, ఇదే మోడల్ అన్ని క్వశ్చన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. మరి ఇలాంటి క్వశ్చన్ మనకి కానిస్టేబుల్లో అడిగాడు, ఇక్కడ కూడా అడుగుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ ఓకే ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ విచ్ కుడ్ ది ఫుల్ స్క్వేర్ 3 out of 5 ఇమేజెస్ బిలో. చూడండి ఏమంటున్నాడు, పూర్తి చతురస్రాన్ని సృష్టించగల దిగువ ఎంపికల్లో సరి అయిన ఎంపికను ఎంచుకోండి 5 చిత్రాలలో 3. చూడండి ఏమంటున్నాడు అంటే వాడికి ఏం కావాలంట, స్క్వేర్.
స్క్వైర్ అంటే ఏంటి అంటే చతురస్రం అంటాం తెలుగులో. మరి చతురస్రం అంటే ఏంటిది చూడండి, ఈ 4 భుజాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. మరి ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది, మరి ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. ఇలా 4 భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటాం. సో ఇప్పుడు మనం ఆ చతురస్రం డయాగ్రామ్ని గీయాలంట. మరి ఆ డయాగ్రామ్ని గీయాలి అంటే మొత్తం ఇక్కడ వాడు ఏం చేశాడు, ఒక 5 ఇచ్చాడంట. ఆ 5 ఇట్లో ఎన్ని తీసుకోవాలంట మీరు, మళ్ళీ 3 తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఇచ్చాడు. మరి 5లో ఎన్ని తీసుకోవాలి, అవుట్ ఆఫ్ 3. మీ ఇష్టం వచ్చిన 3 డయాగ్రామ్స్ తీసుకోండి. ఆ 3 డయాగ్రామ్స్ని యూజ్ చేసి మీరు నాకేమి ఇవ్వాలి, స్క్వైర్ అనేది ఇవ్వాలి. మరి వాటి కోసం వేటిని తీసుకోవాలి అంటున్నాడు. నేను 4 తీసుకుంటాను సార్, 4 తీసుకొని స్క్వైర్ ఇస్తానంటే వద్దు. 2 తీసుకొని నేను స్క్వైర్ ఇస్తాను, వద్దు. మొత్తం నాకేం కావాలి, ఏవైనా 3 తీసుకోవాలి, ఖచ్చితంగా 3 తీసుకోవాలి. 2 తీసుకొని ఇస్తాను సార్, 1 తీసుకొని ఇస్తాను సార్ అంటే వద్దు మాకు. నువ్వు ఏవైనా సరే 3 డయాగ్రామ్స్ తీసుకో, ఆ 3 డయాగ్రామ్స్ని అటాచ్ చేయి. అటాచ్ చేసి నువ్వేం చేయాలి, మాకు ఈ స్క్వైర్ డయాగ్రామ్ని ప్రొవైడ్ చేయి అంటున్నాడు. మరి ప్రొవైడ్ చేద్దాం. చూడండి, మరి వీటిని యూజ్ చేసుకుంటే స్క్వైర్స్ ఎక్కడా రావు. ఎందుకని ఇవన్నీ కర్వులు ఉన్నాయి, కర్వులతో మనం స్క్వైర్ని ఎక్కడ మనం కనుక్కోలేము. సో దీన్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా స్క్వైర్ని తేవచ్చు. చూడండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం ఫర్ సపోజ్. అప్పుడు ఏమొస్తుంది, ఇలా వస్తుంది. కొంచెం గ్యాప్ ఉంటుంది. మరి కొంచెం గ్యాప్ చూడండి ఎలా ఉందో, త్రిభుజం టైప్ ఉంది. సో దాన్ని తీసుకొచ్చి ఏం చేద్దాం, ఈ ముక్కను తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. అవునా కాదు, దీన్ని తీసుకెళ్ళి దీని మీద పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెడతాం కుదరదు కాబట్టి మీరు ట్రై చేయండి పేపర్ మీద. సో దీన్ని తీసుకొని వెళ్ళి దీని మీద ఇలా ప్లేస్ చేసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇలా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఏముంటుంది, కొంచెం స్పేస్ ఉంటుంది. చూడండి, ఇది ఏం చేస్తుంది అంటే దీని మీద ఇలా ప్లేస్ అయిపోయి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది. ఎందుకని ఇది ఇక్కడ వరకే కవర్ చేస్తుంది కదా. సో ఓకే ఇక్కడ వరకు కవర్ చేస్తుంది కాబట్టి మీకు ఏమవుతుంది, ఈ ఏరియా మొత్తం ఇది కవర్ చేసేస్తుంది. చూడండి, ఈ పీస్ కవర్ చేసింది. మరి ఈ పీస్ కవర్ చేస్తే ఇంకా ఎంత మిగిలింది, ఇది మిగిలింది. సో ఈ ముక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకేనా, అంటే అప్పుడు మనం ఏమైపోయింది, మనం పర్ఫెక్ట్గా ఒక స్క్వైర్ని తయారు చేసాం. మరి ఆ స్క్వైర్ని తయారు చేయడానికి మనం వేటిని యూస్ చేసామో చూడండి. మరి 3 కావాలి నాకు, నెక్స్ట్ 4 కావాలి, నెక్స్ట్ 5 కావాలి. అంటే నేను పర్ఫెక్ట్గా ఒక స్క్వైర్ని తయారు చేయాలి. దేనితో, 3 డయాగ్రామ్స్. మరి ఆ 3 డయాగ్రామ్స్ ఏంటి అంటే ఒకటేమో 3, మరి ఇంకోటేమో 4, మరి ఇంకోటేమో 5. సో ఆన్సర్ ఏంటి అంటే 3, 4, 5. మరి ఎక్కడుందో చూద్దాం. 1, 3, 5 కాదు, 2, 4, 5 కాదు, నెక్స్ట్ 2, 3, 4 కాదు. సో 3, 4, 5. మరి ఎక్కడుందండి 3, 4, 5 అనేది, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. మీరైతే డిఫికల్ట్గా ఉంటుందని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, వీటిని ఏమంటాము అంటే అన్ఈక్వాలిటీస్ అంటామండి. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీని మీద కన్ఫామ్గా ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ చాలా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. వీటిని అన్ఈక్వాలిటీస్ అంటాం. చూడండి, మరి ఏంటిది, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంటి అంటే బి కంటే ఏ అనేవాడు పెద్దవాడు అని. నెక్స్ట్ మరి బి లెస్ దాన్ ఏ అంటే ఏంటి అంటే బి కంటే ఏ అనేవాడు పెద్దవాడు అని. ఇక్కడ దీని ప్రకారం ఏమో, లేకపోతే ఇక్కడ సి తీసుకుందాం. సి అయితే బాగుండు. చూడండి, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, బి అనేవాడు ఏ, వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవడు, ఏ. మరి ఇక్కడ బి కంటే పెద్దవాడు ఎవరు, సి. అంటే బి ఏమంటున్నాడు అంటే నేను ఏ కంటేను చిన్నవాడినే, మరి సి కంటే కూడా నేను ఎవరిని, చిన్నవాడినే. మరి ఏ పెద్దవాడా సి పెద్దవాడా తెలియదు. అవునా కాదు, ఇప్పుడు బి అనేవాడు ఏమంటున్నాడు, ఏ అనేవాడు నాకన్నా పెద్దవాడు అంటున్నాడు. ఓకేనా, మరి ఈ బి అనేవాడు ఇక్కడేమంటున్నాడు, సి కూడా నాకన్నా పెద్దవాడు. నేనుండి ఒక పర్సన్ ఉన్నాడు, ఏమంటున్నాను, సుమతి అని ఒక అమ్మాయి ఉంది అనుకుందాం. నేనేమంటున్నాను, సుమతి నాకంటే పెద్దది అన్నాను. ఓకే, ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది అనుకుందాం, సరళ అనే అమ్మాయి ఉంది. అప్పుడు నేనేమంటున్నాను, నాకంటే సరళ పెద్దది అని నేను అన్నాను. అంతేగాని సరళ పెద్దదో సుమతి పెద్దదో తెలుసా, తెలియదు. నాకంటే ఆ అమ్మాయి పెద్దది, నెక్స్ట్ నాకంటే ఆ అమ్మాయి పెద్దది, కానీ వాళ్ళిద్దరిలో ఎవరు పెద్దో నాకు తెలియదు. మరి దాన్ని కూడా మనం కనుక్కోలేము. ఓకేనా, ఇలా అన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఒకవేళ చూడండి, సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అంటే మీనింగ్ ఏంటి అంటే డి కంటే సి పెద్దదైనా ఉండొచ్చు, లేకపోతే ఏమై ఉండొచ్చు, వీళ్ళిద్దరూ ఈక్వల్ అయినా ఉండొచ్చు. ఓకేనా, ఇలాంటి సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ అన్నిటిని యూజ్ చేసేసి వాడు కొన్ని ఇస్తాడు, వాటిని యూజ్ చేసేసి మనం ఏం చేయాలి అంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్టో ఏది రాంగో చెప్పాలి. చూడండి, మరి ఇక్కడ ఫస్ట్ ఇచ్చాడు, ఏమంటున్నాడు, ఈ ప్రశ్నలలో వివిధ అంశాలపై సంబంధించిన ప్రకటనలు చూపించారు. ఓకే, ఆ ప్రకటనలు చూసిన తరువాత ఆ 2 నిర్ణయాలు ఇవ్వబడ్డాయి.
సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏది కరెక్టో ఏది రాంగో మనమే చెప్పాలి. ఓకేనా, మరి చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటిదో చూడండి. సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ, నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఈక్వల్ టు యూ, నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఒక సింబల్స్ ఇచ్చాడు. అవి ఏందో ఇక్కడ రాద్దాం. చూడండి, సి ఏమంటున్నాడు అంటే వేరే స్కెచ్ యూజ్ చేద్దాం. చూడండి సి, మరి సి ఏమంటున్నాడు అంటే సికి ఓకి మధ్య రిలేషన్ చూడండి. మరి సికి ఓకి మధ్య రిలేషన్ ఏమంటున్నాడు, సి అనేవాడు ఓసి మేమిద్దరం ఎలా అయి ఉండొచ్చు అంటే ఈక్వల్ అయి ఉండొచ్చు, లేదా సి కంటే ఓ అనేవాడు పెద్దవాడు అయి ఉండొచ్చు అంటున్నాడు. ఓకే, మరి ఓ ఏమంటున్నాడు చూడండి. ఓ ఏమంటున్నాడు అంటే నేను ఎన్ కంటే పెద్దవాడిని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎల్, మరి ఎల్ అనేవాడు ఏమంటున్నాడు అంటే చూడండి, మరి నాకంటే ఎన్ పెద్దవాడు లేదా మేము సమానమై ఉండొచ్చు అన్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకోటి యు అనేవాడు ఏమంటున్నాడు అంటే ఈక్వల్ అంటున్నాడు. అంటే ఎల్కి యు అనేది ఈక్వల్, అంటే మేమిద్దరం సమానంగా ఉన్నాం అంటున్నాడు. నెక్స్ట్ తర్వాత గ్రేటర్ దాన్ ఎస్, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, ఇది ఇచ్చింది. మరి వీటిని బట్టి వీటిలో ఏది కరెక్ట్ ఏది తప్పనే చెప్పాలి. మరి ఇక్కడ ఫస్ట్ది ఇచ్చాడు, మరి ఈ కంక్లూజన్ కరెక్టో కాదో మనమే చూసి చెప్పాలంట. చూడండి ఏమంటున్నాడు, సి అండ్ వి, మరి సి అండ్ వి ఎలా ఉంటారు అంటే ఈక్వల్గా ఉంటారు, నిజమేనా అంటున్నాడు. మరి సి అండ్ యు ఇద్దరు ఈక్వల్ లేదా సి కంటే యు పెద్దోడు అవుతాడా అంటున్నాడు. మరి అవుతాడో లేదో చూద్దాం. మరి సి కంటే ఎవరు పెద్దవాడు, ఓ పెద్దవాడు లేదా వీళ్ళిద్దరూ సమానం. నెక్స్ట్ తర్వాత ఇంకో విషయం చూసినట్లయితే యు, మరి యు అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇటు నుంచి వద్దాం. చూడండి, మరి యు ఎల్ ఇద్దరు ఎలా ఉన్నారు, ఈక్వల్, అంటే వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు, సమానంగా ఉన్నారు. ఓకేనా, అంటే యు ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు యు. సో యు వాల్యూ కనుక్కుంటున్నా. మరి యు కంటే ఎవరు పెద్దవాడు, ఎన్ పెద్దవాడు. ఓకే, ఎన్ కంటే ఎవరు పెద్దవాడు, ఓ పెద్దవాడు. ఓకేనా, అవునా కాదు. చూడండి, మరి యు అనేవాడు ఏమంటున్నాడు అంటే నాకంటే వీళ్ళు పెద్దవాళ్ళు, మరి వీళ్ళకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అంటున్నాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే సి కంటే యు పెద్దవాడు అవుతాడా అనేది క్వశ్చన్. అస్సలకే కాదు, అవునా కాదు. ఎందుకని సి కంటే యు పెద్దవాడు కానీ ఈక్వల్ కానీ అవ్వడానికి అవకాశం ఉందా, అస్సలకే అవకాశం లేదు. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, రాంగ్ అని చెప్పొచ్చు. ఓకేనా, అన్ని కండిషన్స్లో సాటిస్ఫై అవ్వాలి. దాని గురించి కూడా నేను మీకు కావాలంటే చాప్టర్ చెప్తాను, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఎస్ కంటే కే పెద్దవాడు, అది నిజమా కాదా చూడండి. మరి ఎస్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. మరి ఎస్ కంటే కే అనేవాడు పెద్దవాడా కాదా అంటున్నాడు. ఇది ఇక్కడ రాద్దాం. చూడండి, మరి దీన్ని ఈ మూడింటిని బేస్ చేసుకొని మరి పెద్దవాడా కాదో చూస్తేనే అర్థమైపోతుంది పెద్దవాడు. చూడండి, ఎస్ ఏమంటున్నాడు అంటే ఎస్ కంటే ఎవరు పెద్దవాడు, ఐ పెద్దవాడు లేదా ఈక్వల్ అవుతాడు. నెక్స్ట్ ఐ ఏమంటున్నాడు అంటే నాకంటే కే అనేవాడు పెద్దవాడు అంటున్నాడు. మరి వాడు అడిగింది కూడా చూడండి, మరి కే ఎస్ కంటే కే పెద్దవాడా, ఖచ్చితంగా పెద్దవాడే. చూడండి, మరి ఇక్కడ రెండు కండిషన్లు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వీడికంటే వీడు పెద్దవాడు అవ్వాలి లేదా ఈక్వల్ కూడా అయ్యింది. చూడండి, ఇప్పుడు వాల్యూ వీడు 9, వీడు కూడా 9, ఎందుకని ఇక్కడ ఈక్వల్ గుర్తుంది కాబట్టి ఒకసారి ఈక్వల్గా చూడాలి. నెక్స్ట్ పైన తర్వాత వాల్యూ ఎలా ఉంది, దీనికంటే వీడు పెద్దోడు ఉన్నాడు కదా, అది కూడా చూడాలి. చూడండి, మరి ఈక్వల్ ఉంది, ఇది 9 అయితే ఇది కూడా 9, మరి 9 కంటే ఇది ఎలా ఉంది, ఎక్కువ. సో ఎంత అనుకుందాం, 10 అనుకుందాం. మరి ఈ కండిషన్లో చూస్తే ఎస్ కంటే కే అనేది పెద్దదా కాదా, పెద్దదే. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ కూడా చెక్ చేయాలి. చూడండి, మరి సెకండ్ కండిషన్లో మళ్ళీ ఎస్ వాల్యూ ఎంత అనుకుంటున్నాను, 9. ఓకే, ఎస్ వాల్యూ 9 అనుకుంటున్నాను. ఈసారి ఏమంటున్నాడు, ఇప్పుడు ఈక్వల్ చూశాను కదా, ఇప్పుడు ఇది ట్రై చేస్తాను. ఓకేనా, లెస్ దాన్ అంటే ఏంటిది, వాడు పెద్దవాడు అని. సో ఎస్ కంటే ఐ పెద్దవాడు. సో వీడు 9 ఉంటే వీడు ఎంత ఉండొచ్చు, 10. నేను ఎజంప్షన్ అండి, 10, 20 మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. అంటే వీడికంటే వీడు ఎక్కువ 10. నెక్స్ట్ తర్వాత నాకంటే కే ఎక్కువ, అంటే వీడికంటే వీడు ఎక్కువ కాబట్టి వీడి వాల్యూ 11. చూడండి, మరి ఇప్పుడు ఎస్ కంటే కే పెద్దవాడా, వాడు అడిగింది ఏంటిది, ఎస్ కంటే కే పెద్దవాడా అన్నాడు. ఖచ్చితంగా పెద్దవాడు. చూడండి, వీడి 9 ఉంటే మరి వీడెంత ఉన్నాడు, 11 ఉన్నాడు. అంటే నువ్వు ఫస్ట్ కండిషన్లో చూసినప్పుడు రైట్ అయింది, మరి సెకండ్ కండిషన్లో చూసినప్పుడు రైట్ అయింది. సో కన్ఫామ్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎస్ కంటే కే అనేవాడు ఏమవుతాడు, పెద్దవాడే అవుతాడు. సో అందుకే మనకి ఏ ఆన్సర్ కరెక్ట్ అంటే కంక్లూజన్ 2 మాత్రమే కరెక్ట్. సో వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఆప్షన్ ఏ ఏం చెప్తుంది, కంక్లూజన్ 1 ఫాలో, మరి 1 ఫాలో కాలేదు కదా, ఎలిమినేటెడ్. నెక్స్ట్
ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలో. మరి ఏం ఫాలో అయింది? ఓన్లీ కంక్లూజన్ 2నే ఫాలో అయింది కాబట్టి బీని ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ABCDE ఉన్నాయి కదా సార్, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, అయిపోలేదు. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమని? ఫస్ట్ ఆప్షన్, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. మరి ఫస్ట్ ఆప్షన్లో సి కరెక్ట్, సెకండ్ ఆప్షన్లో బి కరెక్ట్, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో ఈ కరెక్ట్, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో డి కరెక్ట్ అన్నాడు. ఓకేనా? ఇవి ఆప్షన్స్ కాదు, ఆప్షన్స్ ఇంకా కింద ఉన్నాయి, అవి రాయలేదు, ప్లేస్ లేదని. ఓకేనా? అది ఇప్పుడు మనం ఏంటి, ఆన్సర్ బి వచ్చింది. మరి బి అనేది 1 2 3 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామండి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని తీసుకుంటాం. ఓకేనా? మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఆ క్వశ్చన్ పేపర్స్లో చూడండి, ఇదే విధంగా మీకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అనే మనం చెప్పుకోవాలి. ఇది చూసిన వెంటనే కూడా చాలా మందికి అర్థమైపోతుంది. ఏంటిది అంటే ఇది ఆడ్ వన్ అవుట్. చూడండి ఏమంటున్నాడు, 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ సో సమ్ సిమిలర్, ఓకే, అండ్ దేర్ ఫోర్ క్రిటన్ ఏ గ్రూప్, ఓకే, విచ్ ఆఫ్ దేర్ నాట్ రిలేటెడ్ టు దిస్ గ్రూప్. చూడండి ఏమంటున్నాడు, 5 ఈ క్రింది 5 పదాల్లో 4 ఒకే విధంగా ఉంటూ, ఓకే, ఒక సమూహాన్ని సృష్టించబడింది. ఓకే, వీటిలో ఏదో సమూహానికి సంబంధించినది కాదు. ఏమంటున్నాడు, మొత్తం ఇక్కడ నేను ఏం చేశాను అంటే 1 2 3 4 5 అని ఇచ్చేసి ఒక 5 వర్డ్స్ ఇచ్చాను. మరి ఈ 5 వర్డ్స్లో వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ 5 వర్డ్స్లో 4 ఎలా ఉంటాయి అంట, చూడండి 4 ఒకే విధంగా ఉంటాయి. దీంట్లో 4 మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, ఒకటే విధంగా ఉంటుంది. బట్ ఇంకొకటి ఏదో ఉంది, మరి వాటికి వీటికి మధ్య రిలేషన్ మ్యాచ్ కాదు, అదేందో కనుక్కోండి అంటున్నాడు. మరి వాటి కోసం నెంబర్స్ వేసి అదన్నీ వేస్ట్ చేయొద్దండి. ఓకేనా? చూడండి బి తర్వాత CDE వదిలేసి F రాశాడు. అంటే ఎన్ని లెటర్స్ వదిలేశాడు, 3 లెటర్స్ వదిలేశాడు, స్కిప్ చేశాడు. నెక్స్ట్ ఎఫ్ తర్వాత GHI అంటే 3 లెటర్స్ వదిలేసి ఏం చేశాడు, J అని రాశాడు, 3 లెటర్స్ స్కిప్ చేశాడు. నెక్స్ట్ ఎం తర్వాత NOP 3 లెటర్స్ వదిలేసి ఏం చేశాడు, Q రాశాడు. క్యూ తర్వాత RST వదిలేసి ఏం చేసేసాడు, U రాశాడు. అంటే ఇక్కడ కూడా ఒక 3 లెటర్స్ వదిలేశాడు, మరి ఇక్కడ కూడా ఒక 3 లెటర్స్ వదిలేశాడు. తర్వాత చూడండి K తర్వాత KLMN ఇప్పుడు ఏం రావాలి, O రావాలి. మరి ఓకి బదులుగా ఏముంది, P ఉంది. సో వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే ఇదే. లేదు సార్ ఇది కూడా చెక్ చేద్దాం, ఎందుకు చెక్ చేయకూడదు చేద్దాం. N తర్వాత OPQ వదిలేసి ఏం రాయి, ఓకే J కదా, J తర్వాత KLM వదిలేసి ఏం రాయాలి, N రాశాడు. N తర్వాత చూడండి OPQ వదిలేసి ఏం చేయాలి, R రాయాలి, రాశాడు. అంటే ఇది కూడా గ్యాప్ ఎంత ఉంది, 3 లెటర్స్ వదిలేశాడు. ఇక్కడ కూడా ఒక 3 లెటర్స్ వదిలేశాడు. నెక్స్ట్ L తర్వాత MNO వదిలేసి ఏం చేశాడు, P రాశాడు. అంటే ఎన్ని లెటర్స్ వదిలేస్తున్నాడు, ఒక 3 లెటర్స్ వదిలేశాడు. P తర్వాత QRS అంటే ఎన్ని లెటర్స్ వదిలేశాడు, 3 లెటర్స్ వదిలేసేసి నెక్స్ట్ వచ్చే 3 రాశాడు. అంటే అన్నిటికీ 3 లెటర్స్ వదిలేస్తున్నాడు. బట్ ఇక్కడ 3 లెటర్స్ వదిలేయలేదు కాబట్టి వీటన్నిటిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అంటే ఇదే. సో అందుకే ఆన్సర్ ఏం తీసుకోవాలి సార్ అంటే ఏం తీసుకోవాలండి, ఆప్షన్ బిని తీసుకోవాలి. కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా అయితే మనం చూస్ చేసుకుందాం. ఓకేనా? చాలా ఈజీగా ఉందండి పేపర్, అందుకే చాలా మందికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. బట్ మనం ఏంటంటే భయపడుతున్నాం. భయపడొద్దు, అన్ని మోడల్స్ ప్రిపేర్ కావాలి. ఒక చాప్టర్ మనం చదివాము అంటే అసలు ఇంకొక చోట వినకూడదు. ఇంకో చోట మళ్ళీ అక్కడ కోర్సు కొని ఇక్కడ కోర్సు కొని ఇక్కడ విని అక్కడ విని అన్ని చోట్ల కొంటున్నారు, అన్ని చోట్ల వింటున్నారు అంటే మీరు పర్ఫెక్ట్గా వినట్లేదు, లేదా మీరు పర్ఫెక్ట్ కోర్సుని పర్చేజ్ చేయట్లేదు అని మీనింగ్. ఒక్కసారి మీరు విన్నారు అంటే ఇక అది అన్ని చోట్ల మీకు యూజ్ కావాలి. అంతేగాని నోటిఫికేషన్కోసారి మారిపోయే క్వశ్చన్స్ ఏదేదో పిచ్చి పిచ్చిది నేర్చుకుంటే మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఓకేనా? ఈ అన్ని మోడల్స్ కవర్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీ బుక్లో ఉన్నాయి. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. క్వశ్చన్ నెంబర్ 58 ఏమంటున్నాడు, దీన్ని చూసే ఆన్సర్ చెప్పొచ్చు. మరి దీనికోసం ఇన్ఫర్మేషన్ కూడా చదవాల్సిన అవసరం అయితే లేదు, అయినా కానీ చదవమంటే చదువుతాను. చూడండి, మొదటి జతను ఉపయోగించి లాజిక్ను అనుగుణంగా క్వశ్చన్ మార్క్లో తగిన ఆప్షన్తో భర్తీ చేయండి. ఇది చూసిన వెంటనే తెలిసిపోయేది కదా, ఈ ఇన్ఫర్మేషన్ చదవద్దు. ఫస్ట్ వాళ్ళు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చదువుకోండి, అంతేగాని ఇది చూస్తేనే అర్థమైపోతుంది. ఏంటంట,
4441 ఈజ్ ఈక్వల్ 13 అయినప్పుడు మరి అదే విధంగా 3136 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. మరి ఇక్కడ ఏ లాజిక్ ఉందో ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి సార్? నేను వచ్చి చెప్తానా అంటే నేను చెప్పను, మీరే కనుక్కోవాలి. ఎందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క లాజిక్ పనిచేస్తుంది. అక్కడ ఏ లాజిక్ ఉందో మీరు కనుక్కోవాలి, అంతేగాని మేము చెప్పేది కాదు. మరి ఇక్కడ చూస్తే నాకు అర్థమైపోయింది లాజిక్ ఏంటి సార్ అంటే చూడండి, 4 + 4 8, 8 + 4 12, 12 + 1 ఎంత 13. అంటే ఏం చేస్తున్నాడు అంటే దీంట్లో ఉన్న వార్డ్స్ అన్నిటినీ కలుపుతున్నాడు. మరి ఈ వార్డ్స్ అన్నింటినీ కలిపితే ఎంత వచ్చింది? 13 వచ్చింది. సో అందుకే 13 రాశాడు. మరి మనం కూడా ట్రై చేద్దాం, వచ్చిద్దో లేదో. ఇక్కడ చూడండి, మరి 3136, మరి 3136 వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు కూడా మనం కలుపుతాం చూడండి, 3 + 1 4, 4 + 3 7, 7 + 6, మరి 7 + 6 అంటే ఎంత వచ్చింది? మళ్ళీ 13 వచ్చిందండి దీన్ని యాడ్ చేస్తే కూడా. మరి దీన్ని కూడా యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అంట? 13 అనే నెంబర్కి ఈక్వల్ కాబట్టి 13 ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. మరి 13 ఉందా లేదా? ఉంది. సో అందుకే ఆప్షన్ డీని ఆన్సర్గా చూస్ చేయాలి. ఓకేనా? ఇది చూడగానే గుర్తుపట్టాలి. మీరు ఇప్పుడు ఇంత స్పీడ్గా చెప్పారు కదా సార్ అంటే ఇది నేను 4 సార్లు 5 సార్లు ట్రై చేసి ఉండొచ్చు, 5-6 మెథడ్లో ట్రై చేసి ఉండొచ్చు, 5-6 వేలో ట్రై చేసి ఉండొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీరు ఈ మోడల్ చూసి ఉండాలి. ఈ మోడల్ చూసి లేకపోతే కష్టం. ఇలాంటి మోడల్స్ చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. మీరు అన్ని క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి, ఇవే కాదు ఏ పేపర్స్ అయినా చూడండి, వాటిలో ఇలాంటి మోడల్స్ కనపడతాయి. అన్నింటినీ కలపడం కానీ, స్క్వేర్ చేయడం కానీ, ఏదో ఒక నెంబర్తో ఇంటూ చేయడం కానీ. మనం కానిస్టేబుల్ చూసాం, కానిస్టేబుల్ ఏం చేశాడు? అన్నింటినీ కలిపి వచ్చిన నెంబర్ని 5తో ఇంటూ చేశాడు. మరి ఇక్కడ ఏం చేశాడంటే జస్ట్ ఆ నెంబర్ అక్కడ పడేశాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. క్వశ్చన్ నెంబర్ 59 ఏమంటున్నాడు? ఇది చూస్తేనే అర్థమైపోతుంది. ఏమంటున్నాడు? తర్వాత వచ్చే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ది అప్కమింగ్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. మరి వీటిలో వచ్చే తరువాత నెంబర్ని కనుక్కోండి అంటున్నాడు. మరి వాల్యూ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏదో ప్లస్ జరుగుతుంది అని మనకు అర్థమైపోతా ఉంది. మరి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, మరి ఫస్ట్ నెంబర్ ఏమో 19, నెక్స్ట్ నెంబర్ 28, మరి నెక్స్ట్ నెంబరు 46, మరి నెక్స్ట్ నెంబర్ 82, మరి అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే 154. సో నెక్స్ట్ నెంబర్ ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? మీరు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదండి. సో ఇది ఎగ్జామ్ కాదు, పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను రాశాను. చూడండి, మరి దీనికంటే ఇది ఎంత పెద్దది? మరి 19ని 29 చేసామనుకోండి, ఎంత 10, ఒకటి తక్కువ ఉంది కాబట్టి +9 చేశాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 28 అనేది జస్ట్ సడన్గా 46 అయింది. సో 28ని 48 చేద్దాం, ఎంత 20 పెంచాలి. బట్ 2 తక్కువ ఉంది కాబట్టి ఏం చేశాడు అంటే జస్ట్ 18 పెంచాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నా లాజిక్ అర్థమైందో చూడాలి. అర్థం కాలేదనుకోండి ఇంకోటి చూద్దాం. మరి దీనికంటే ఇది ఎంత ఎక్కువ? చూడండి, మరి ఇక్కడ 12లోంచి 6 పోతే ఎంత అంటే 6, నెక్స్ట్ ఇక్కడ 7లోంచి 4 పోతే ఎంత అంటే 36. మరి ఇప్పుడన్నా అర్థం కావాలి. అర్థం కాలేదు, ఇంకా చూద్దాం. చూడండి, మరి వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 4లో నుంచి 2 పోతే ఎంత అంటే 2. ఓకే, నెక్స్ట్ 15లో నుంచి 8 పోతే ఎంత అంటే 7. మరి ఇప్పుడన్నా అర్థం కావాలి. అర్థం కాకపోతే మాత్రం నేనైతే ఏం చేయలేను. ఏం చేస్తున్నాడు? ఇంటూ 2 చేస్తున్నాడు. మరి ఇక్కడ గ్యాప్ 9, 9 × 2 అంటే 18, మరి 18 × 2 36, నెక్స్ట్ మళ్ళీ 36 × 2 అంటే 72. మరి నెక్స్ట్ మనం ఏం చేయాలి? 72 × 2, మరి 72 2s ఎంత అంటే 144. మరి ఇప్పుడు ఆ 144 కలిపితే మనకు రావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. మరి చూడండి, మరి ఇప్పుడు 4కి 4 కలిపితే ఎంత? 8. సో యూనిట్ డిజిట్ 8 రావాలి. 8 అనేది అన్ని చోట్ల ఉంది. ఓకేనా? నెక్స్ట్ 5కి 4 కలిపితే ఎంత? చూడండి, అయితే ఈ నెంబర్కి మనం ఎంత కలపాలనుకుంటున్నాం? 144 కలపాలనుకుంటున్నాం. ఎందుకంటే 70 డబల్ చేస్తే ఎంత? 144. సో 154కి మనం 144 కలిపామనుకోండి, ఎంత వస్తుంది అంటే 289 వస్తుంది. సో అందుకే ఆప్షన్ ఏని మనం దేనిగా తీసుకోవాలి అంటే ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇంకా చాలా చాలా ఈజీగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. మరి చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఆల్రెడీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే. వాడు ఏం చేస్తాడు అంటే ఒక 5 ఐటమ్స్ ఇస్తాడు. 5లో 4 మాత్రమే సిమిలర్ గా ఉంటాయి, అంటే సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటాయి, ఒకే మీనింగ్ ఇచ్చేలాగా ఉంటాయి. ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆడ్ వన్ అవుట్ గా కూడా మనం మాట్లాడుకుంటాం. మరి అలా ఉన్న ఆడ్ వన్ అవుట్ ఏంటి అని చెప్పేసి వాడు అడుగుతా ఉన్నాడు. మరి ఆడ్ వన్ అవుట్ ఏంటో మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? మరి చూద్దాం. చూడండి, మరి ఈ 5లో మనం చూసినట్లయితే
వీటి యొక్క మీనింగ్ మొత్తం సేమ్ వస్తుంది. ఇవన్నీ మీకే అర్థం అవ్వాలండి. ఓకేనా? వీటిని కూడా చూడండి, ఇంగ్లీష్లో తెలుగులో సేమ్ టు సేమ్ ఒకటేలాగా ఉంటాయి కూడా ఒక్కోసారి. ఓకేనా? వాటిని వీటిని సేమ్ టు సేమ్ ఉన్నట్టే ఉంటాయి. ఇంగ్లీష్లో ఏముంటుందో సేమ్ దాన్ని కూడా ఇక్కడే తీసుకొచ్చి రాశాడు. చూడండి, వాండర్ వాండర్ అని రాశాడు, నెక్స్ట్ స్టాండర్ స్టాండర్ అని రాశాడు, రోమ్ రోమ్ అని చెప్పి రాశాడు. ఓకేనా? మరి వీటిలో ఏంటి డిఫరెంట్ గా ఉన్నది అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ అంటే ఒకటేలా ఉంటాయండి. మరి దాంట్లో ఉన్న ఫోర్త్ వర్డ్ మాత్రం ఎలా ఉంటది అంటే వేరే విధంగా ఉంటది. అంటే ఆ 4 వర్డ్స్ ఏమో సిమిలర్ గా ఉన్నాయి, మరి ఈ ఒక్కటే ఎలా ఉంది అంటే వేరుగా ఉంది. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఆప్షన్ 4 ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకేనా? ఇలాంటివి డిఫరెంట్ వేలో ఇస్తాడు. కింగ్స్ నేమ్స్ ఇస్తాడు, ఒక 4-5 కింగ్స్ నేమ్స్ ఇస్తాడు. ఆ 5 కింగ్స్ లో డిఫరెంట్ గా ఉన్నది ఎవరో మనం కనుక్కోవాలి. మరి డిఫరెంట్ గా ఉన్నది అంటే దాని గురించి మీకు పర్ఫెక్ట్ గా ఐడియా ఉంటేనే మీకు దానికి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? వాళ్ళందరూ ఏమై ఉంటారంటే ప్రాచీన దేశం యొక్క రాజులై ఉంటారు. మరి దాంట్లో ఎవరో ఒకరు ఏమై ఉంటారు అంటే ఆధునిక దేశానికి చెందిన రాజు, లేకపోతే మధ్య చరిత్ర ఉంటది కదా, దానికి చెందిన రాజును ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీటి యొక్క మీనింగ్ ఇవన్నీ మీకే తెలియాలి. ఓకేనా? ఇలాంటివి ఎన్ని చెప్పినా కానీ వేస్టే మేము. ఓకేనా? మీకు అర్థమైనప్పుడు మాత్రమే, మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలరు. సో అందుకే మనం ఏం తీసుకున్నాం? ఆప్షన్ డి ని ఆన్సర్ గా అయితే చూస్ చేసుకున్నాం. ఓకేనా? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. మరి క్వశ్చన్ నెంబర్ 61 చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఇంత పెద్దగా ఉందని చెప్పి చూసి భయపడి వదిలేస్తున్నారండి. మరి భయపడైతే వదిలేయద్దు. ఓకేనా? ఎందుకు సార్ అంటే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని 3 క్వశ్చన్లు వచ్చినాయండి. అంటే నీకు ఒక డయాగ్రామ్ గీస్తే 3 మార్కులు. ఒకే ఒక డయాగ్రామ్ ఎవరైతే గీస్తారో వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయని చెప్తున్నాడు? 3 మార్క్స్ వస్తాయని చెప్తున్నాడు. కానీ ఆ క్వశ్చన్లన్నీ ఒక చోట ఇవ్వలేదు. వాడు చేస్తున్నది ఏంటి అంటే క్వశ్చన్లన్నీ ఒక చోట ఇవ్వలేదు. మరి ఇలాంటివి చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది నెక్స్ట్ పేపర్ ఎలా ఉంటది, ఏ విధంగా ఉంటది, పోయినసారి పేపర్లో ఏం జరిగింది అనేది తెలియాలి. మరి వాటి కోసమే మనం చేస్తున్న ప్రయత్నం. మరి చూడండి, ఇప్పుడు క్వశ్చన్స్ ఏం చేశాడు అంటే ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించి ఒక మ్యాటర్ ఇచ్చాడు. ఆ మ్యాటర్ లో 3 క్వశ్చన్లు. అంతకు ముందు ఏం చేసేవాడు? 3 క్వశ్చన్లు దాని కింద ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ చేయండి, తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ చేయండి, క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ చేయండి అని చెప్పేసి 3 క్వశ్చన్లు 3 మార్కులు ఇచ్చేవాడు. మరి ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే 3 మార్కులు ఇచ్చాడు, కానీ ఒక చోట ఇవ్వకుండా వేరు చోట్ల ఇచ్చాడు. మరి చాలా మంది ఇంత పెద్దగా ఉంది క్వశ్చన్ వదిలేద్దామని వదిలేశారు అనుకోండి, 3 మార్కులు పోతున్నాయి. మరి అసలు క్వశ్చన్ ఎంత డెడ్ ఈజీగా ఉందో చూడండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి మీకు పర్ఫెక్ట్ అవగాహన ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకేనా? సిట్టింగ్ అరేంజ్మెంట్ తెలియని వాళ్ళు కూడా చేయగలుగుతారండి. చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా? మరి చూడండి, ఫస్ట్ ఏమో 61th క్వశ్చన్ లో ఇచ్చాడు. మరి 61 లో సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి మాట్లాడు ఏమంటున్నాడు చూడండి, ఏమన్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్స్. మరి వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది తెలుగులో ఉంది, ఇది కూడా 61. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఇచ్చాడు అంటే క్వశ్చన్ నెంబర్ 85. ఓకేనా? మనం చెప్పుకున్నాం కదా 51 నుంచి 85 వరకు క్వశ్చన్లు ఉంటాయని. మరి చివరి క్వశ్చన్ కూడా ఇది అదే ఇచ్చాడు. సిట్టింగ్ అరేంజ్మెంటే, సేమ్ ఇన్ఫర్మేషన్ ఏం మారలేదు, బట్ క్వశ్చన్ మారింది. ఏమన్నాడు? హూ లైక్ హిస్టరీ. మరి హిస్టరీని లైక్ చేసే పర్సన్ ఎవరు అని అడిగాడు. ఓకే, నెక్స్ట్ ఇది తెలుగులో ఉంది. దీని తర్వాత చూడండి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 76. మరి 76 కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఏం మారలేదు, అదే సిట్టింగ్ అరేంజ్మెంట్, బట్ ఏమడిగాడు అంటే క్వశ్చన్ మాత్రం చేంజ్ చేశాడు. ఏమంటున్నాడు? హూ ఈస్ రైట్ బిట్వీన్ ది వరు అండ్ సీత. మరి వరుకి సీతకి రైట్ సైడ్ ఉన్న పర్సన్ ఎవరు అని చెప్పేసి అడిగాడు. అంటే ఒక్క క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేయగలిగితే ఎన్ని మార్కులు వస్తాయి? 3 మార్కులు వస్తాయి. ఓకేనా? కొంచెం స్లోగా చెప్తాను, ఎందుకంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. మరి ఫస్ట్ ఏ పాయింట్ తీసుకోవాలి, సెకండ్ ఏ పాయింట్ తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. బట్ నాకు తెలుసు, ఎందుకంటే నేను 2-3 సార్లు క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి ఉంటాను. అవునా కదా? మరి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాక్టీస్ చేయకుండా ఎవరు చేయరు కదా, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాం. మరి ఫస్ట్ ఏ పాయింట్ వాడాలి, సెకండ్ ఏ పాయింట్ వాడాలి, థర్డ్ ఏ పాయింట్ వాడాలి, అన్ని మనకు తెలుస్తాయి. అవునా కదా? తెలుస్తాయి కాబట్టి ఏది వాడాలో ఫస్ట్ సపా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? స్టూడెంట్స్ కి ఏం అర్థం కాదు. నేను మాత్రం స్పీడ్ గా చెప్పిన అయితే అవుతాను. ఓకేనా? సో అలా అయితే నాకు అవసరం లేదు. సో ఎవరైతే అర్థం కాకుండా ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి అందించాలన్నదే ఈ కోచింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? మరి చూద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దామండి. మరి ఒకసారి గీస్తా డయాగ్రామ్, 3 సార్లు డయాగ్రామ్ గీయాలి అంటే టైం వేస్ట్ అయింది. ఒకసారి డయాగ్రామ్ గీద్దాం. డయాగ్రామ్ గీసి అన్ని క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ అయితే చేసేద్దాం. చూడండి, మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చదువుదాం చూడండి.
మరి క్వశ్చన్ నెంబర్ 61, మరి క్వశ్చన్ నెంబర్ 61 అసలు ఏమంటున్నాడో ఒక్కసారి దీని ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఒక్కో స్టెప్ చదువుతాం. తెలుగులోను చదువుతాను, ఇంగ్లీష్ లో చదువుతాను. ఓకేనా? చూడండి, మరి ఇంగ్లీష్ లో చూడండి ఏమంటున్నాడు. కేర్ఫుల్లీ రీడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ యాజ్ పర్ ది ఫాలోయింగ్. ఓకే, ఏమంటున్నాడు అంటే పైన ఇచ్చిన సమాచారాన్ని పర్ఫెక్ట్ గా చదివి ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అంటున్నాడు. తెలుగులో మీనింగ్ అది. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు. 6 స్టూడెంట్స్ అనిల్, సీత, మాన్సి, కాజల్, గోవింద్ అండ్ వరు సిట్ అరౌండ్ ది లుకింగ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ టేబుల్. అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది 6 మెంబర్స్ పేర్లు చదివాను కదా. ఆ 6 మెంబర్స్ ఏం చేస్తున్నారు, ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని ఏం చేస్తున్నారంటే అందరూ లోపలికి చూస్తా ఉన్నారు. ఒక్కోసారి అందరు లోపలికి చూస్తూ ఉంటారు, అందరూ బయటికి చూస్తూ ఉంటారు, ఒకసారి కొంతమంది లోపలికి కొంతమంది బయటికి, చాలా మోడల్స్ ఉంటాయి. మరి దీంట్లో ఏమంటున్నాడు, అందరూ ఏం చేస్తా ఉన్నారంట, లోపలికి చూస్తూ ఉన్నారు. అంటే డైనింగ్ టేబుల్ లో కూర్చుంటాం కదా, అందరం ఒకవైపు ఫేస్ చేసి ఉంటాం కదా, అందరి ఫేస్లు ఎదురెదురుగుంటాయి కదా, అలా 6 మెంబర్స్ కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు అంటే నాట్ నెసెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్. అంటే మీరేమన్నా అదే ఆర్డర్ లో అనుకుంటారేమో అని చెప్తున్నాడు. ఏమని చూడండి, ఫస్ట్ ఏమో అనిల్, అనిల్ పక్కన సీత, సీత పక్కన మన్సి, మన్సి పక్కన కాజల్, కాజల్ పక్కన గోవింద్, అలా వరుసగా కూర్చున్నారని మీరు అనుకుంటారేమోనని ఏమంటున్నాడు, వెంటనే ఇక్కడ ఇచ్చాడు నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఆ ఆర్డర్ లో కూర్చోవాల్సిన అవసరం లేదు, ఆ ఆర్డర్ లో కూర్చున్నారు అని మీరు అనుకోవద్దు అంటున్నాడు. ఓకే, అనుకోలేదు మనం. నెక్స్ట్ తర్వాత చూడండి, ఆల్ 6 స్టూడెంట్స్ ప్రిఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. మరి ఇక్కడ మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఇచ్చాడండి, ఒక 6 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఆ 6 సబ్జెక్ట్స్ ని ఏంటంట, మొత్తం 6 ఉన్నారు, 6 ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఇష్టపడతారంట. వాళ్ళు 6 పిలిచి అడిగారు, నీకే సబ్జెక్ట్ ఇష్టం, నీకే, అందరు రౌండ్ లో ఇట్లా కూర్చున్నారు కదా, మాట్లాడుకుంటున్నారు, నీకు సీత నీకే సబ్జెక్ట్ ఇష్టం, అని నీకే సబ్జెక్ట్ ఇష్టం, నీకే సబ్జెక్ట్ ఇష్టం అని చెప్పి అందరూ మాట్లాడుకుంటే 6 రకాల సబ్జెక్టులు మాకు ఇష్టం అని చెప్పారు. సో అది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ రౌండ్ టేబుల్ తీసుకొని ఎవరెవరు ఎలా కూర్చున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి, ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇష్టమో మనం కనుక్కోవాలి. కనుక్కోవడం కోసం వాడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చూడండి ఏమంటున్నాడు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, ద మ్యాథమెటిక్స్ దట్ లైక్ ఇట్ సిట్ బిట్వీన్ ది కాజల్ అండ్ మన్సి. ఎవరైతే మ్యాథమెటిక్స్ ఇష్టపడతారో, తెలుగులో కూడా ఇక్కడే చెప్పేస్తున్నాను, కావాలంటే దాన్ని పైకి చూపెడతాను, అప్పుడు మీరు ఒకసారి కావాలంటే చదువుకుందరు. ఓకేనా, 2 సార్లు చదివి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక. చూడండి మరి ఏమన్నాడు, ద మ్యాథమెటిక్, చూడండి ద మ్యాథమెటిక్ దట్ లైక్స్ ద సిట్ బిట్వీన్ ది కాజల్ అండ్ మన్సి. మరి ఎవరైతే మ్యాథమెటిక్స్ ఇష్టపడతారో, మరి మ్యాథమెటిక్స్ ఇష్టపడే పర్సన్ ఉంటాడు కదా, వాడు ఎక్కడ కూర్చుంటాడంట, చూడండి కాజల్ కి మరియు మన్సి ఇద్దరికి మిడిల్ లో కూర్చొని ఉంటాడంట. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమన్నాడు, సెకండ్ పాయింట్ చూడండి, ద పర్సన్ హూ లైక్ కెమిస్ట్రీ ఈజ్ ది థర్డ్ పొజిషన్ రైట్ సైడ్ ఆఫ్ ది కాజల్. మరి ఎవరైతే ఒక పర్సన్ కెమిస్ట్రీని ఇష్టపడతాడు అనుకున్నాం కదా, పర్సన్ ఎవరో తెలియదు, బట్ కెమిస్ట్రీని ఇష్టపడే పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు అంటే కాజల్ కి రైట్ సైడ్ నుంచి 3వ ప్లేస్ లో కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏమన్నాడు, వరు హూ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ గోవింద్. మరి వరు అనేవాడు ఎవరి పక్కన లేడు, గోవింద్ పక్కన లేడంట. ఎందుకని, వాళ్ళిద్దరు నైబర్స్ కాదు అన్నాడు. సో ఇటు పక్క గాని అటు పక్క గాని ఎవరుండొద్దు, గోవింద్ అయితే అసలుకే కూర్చోవద్దు. మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాడు, ఏమంటున్నాడు, లైక్స్ బయాలజీ. మరి లైక్స్ బయాలజీ అంటే గోవింద్ గురించి చెప్పాడా, వరు గురించి చెప్పాడా, వరు గురించి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చూడాలి ఫస్ట్, వరు. మరి వరు అనేవాడు ఏమంటున్నాడు, నాకు నైబర్ ఎవరు కాదంట, గోవింద్ అనేవాడు నాకు నైబర్ కాదు అంటున్నాడు. తర్వాత కామా లైక్స్ బయాలజీ అంటున్నాడు. మరి ఎవరు లైక్స్ చేస్తారంట, గోవింద్ కాదు, మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించి, వరు గురించి. కాబట్టి వరు అనేవాడు దేన్ని లైక్ చేస్తాను అంటే బయాలజీని లైక్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, కాజల్ సిట్స్ ఇమీడియట్లీ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ వరు. ఓకే, మరి తర్వాత కాజల్ ఎక్కడ కూర్చున్నారంట, వరుకి లెఫ్ట్ సైడ్ లో కూర్చున్నారు. ఓకే, ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, గోవింద్ డస్ నాట్ లైక్ మ్యాథమెటిక్స్. మరి గోవింద్ అయితే మ్యాథమెటిక్స్ అయితే ఇష్టపడ్డంట, ఇంకేదన్నా సబ్జెక్ట్ ఇష్టపడతాడేమో కానీ మ్యాథమెటిక్స్ అయితే అతను నేను లైక్ చేయను అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, సీత ఈజ్ ఎట్ ది థర్డ్ పొజిషన్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ హిస్టరీ. మరి సీత ఎక్కడ కూర్చుందంట, ఎవరైతే ఒక పర్సన్ హిస్టరీని లైక్ చేస్తాడో, హిస్టరీ లైక్ చేసే పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ కి థర్డ్ రైట్ లో ఎవరు కూర్చున్నారు అంటే సీత అనే పర్సన్ కూర్చున్నారు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, హూ లైక్ ఫిజిక్స్ అండ్ హూ లైక్ బయాలజీ దే ఆర్ నైబర్స్. ఎవరైతే ఫిజిక్స్ మరియు బయాలజీని ఇష్టపడతారో వాళ్ళు నైబర్స్, అంటే వాళ్ళిద్దరు ఎలా ఉండాలి, పక్క పక్కన కూర్చుంటారు అంటున్నాడు. సో ఇదేంటి, టోటల్ ఇన్ఫర్మేషన్.
మరి ఈ ఇన్ఫర్మేషన్ చదివి మనం ఏం చేయాలి? 3 క్వశ్చన్లు వచ్చినాయండి, ఒకటి కాదు 3 క్వశ్చన్లు వచ్చినాయి. ఆ 3 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఇది, తెలుగులో కూడా ఒకసారి కావాలి అంటే ఎవరైనా చూసుకోండి, ఓకేనా? ఒక లాంగ్వేజ్ లో చెప్తే సరిపోయేది కదా, దాని మీనింగ్ అంతా చెప్పాను, ఓకేనా? మళ్ళీ ఇదంతా చదవడం టైం వేస్ట్. లేదు చదువుదాం అంటే చదువుదాం. చూడండి ఏమంటున్నాడు, ఇవ్వబడిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి దిగువ పేర్కొన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఓకే, అనిల్, సీత, మాన్సి, కాజల్, గోవింద్, వరు అనే 6 స్టూడెంట్స్ ఒక వృత్తాకార టేబుల్ మధ్యలో కూర్చొని ఉన్నారు. ఇందాక మనం అదే కదా చెప్పుకుంది, రౌండ్ టేబుల్ లో కూర్చొని. నెక్స్ట్, అదే క్రమంలో ఉండవలసిన అవసరం లేదు, అంటే అదే ఆర్డర్ లో ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ వివిధ సబ్జెక్టులను 6 విద్యార్థులు ఇష్టపడతారు, అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఇష్టపడతాడని చెప్పుకున్నాం. నెక్స్ట్ తర్వాత చూడండి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఫస్ట్, గణితాన్ని ఇష్టపడేవారు కాజల్ మరియు మాన్సి మధ్యలో ఉంటారు. ఓకే, నెక్స్ట్, కెమిస్ట్రీని ఇష్టపడేవారు కాజల్ కు కుడివైపున 3వ స్థానంలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్, గోవింద్కు పొరుగువాడు కానీ, ఇది ఇంపార్టెంట్ అండి, చూడండి, గోవింద్కి పొరుగువాడు కానీ అంటే గోవింద్కి పొరుగువాడు కాడు అని అర్థం, ఓకేనా? గోవింద్కి పొరుగువాడు కానీ వరు, ఓకేనా? వరుకి బయాలజీ అంటే ఇష్టం. మరి గోవింద్కి ఎవరు లేడంట పక్కన, వరు అనేవాడు లేడు, నైబర్ కాదు, కానీ అతనికి ఏమంటే ఇష్టం అంట, వరుకి బయాలజీ అంటే ఇష్టం. ఇందాక కూడా మనం అదే చెప్పుకున్నాం. నెక్స్ట్, కాజల్ కదా, గోవింద్కు గణితం అంటే ఇష్టం లేదు, అది కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్, చరిత్రను ఇష్టపడే వ్యక్తికి కుడి వైపున సీత 3వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్, ఫిజిక్స్ ను ఇష్టపడేవారు, బయాలజీని ఇష్టపడేవారు పొరుగువారు. ఓకేనా? మరి ఇన్ఫర్మేషన్ మొత్తం చదివి 3 క్వశ్చన్లు ఇచ్చాడు. మరి 3 క్వశ్చన్లకి నేను ఒకేసారి ఆన్సర్ చేస్తాను, ఓకేనా? డయాగ్రామ్ 3 టైమ్స్ గీసి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం కాబట్టి. మరి సెకండ్ క్వశ్చన్ ఏందో చూద్దాం. చూడండి, మరి సెకండ్ క్వశ్చన్ ఏం కావాలి, హూ లైక్ హిస్టరీ, గుర్తుపెట్టుకోండి. మరి హిస్టరీని లైక్ చేసే పర్సన్ ఎవరు అన్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకో క్వశ్చన్ ఉందండి. మరి తర్వాత క్వశ్చన్ ఇది, మరి 76. మరి ఇదేమంటున్నాడు చూడండి, హూ సిట్స్ రైట్స్ బిట్వీన్ ది వరు అండ్ సీత. మరి సీతకి వరుకి రైట్ సైడ్ ఉన్న పర్సన్ ఎవరు అంటున్నాడు. ఓకేనా? దాని గురించి కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దామండి. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసి పర్ఫెక్ట్ గా ఆన్సర్ అయితే చేద్దాం. చూడండి, క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి, ఓకేనా? మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారు. 3 మార్క్స్, 3 మార్కులు ఇచ్చాడు ఒకే క్వశ్చన్ మీద, మీ ఇష్టం. ఇక ఈ డయాగ్రామ్ గీయటం రాకపోయినా, తప్పు గీసినా, తొందరపడి ఎలా పడితే అలా గీస్తే ఏమవుతుంది, 3 మార్కులు ఒకేసారి పోతాయి. చూద్దాం. చూడండి, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఒక్కొక్కటి అయితే మనం గీద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ రౌండ్ గీస్తున్నానండి. మరి ఈ సర్కిల్లో ఎంతమంది కూర్చున్నారు అంటే మొత్తం 6. ఇదిగోండి, ఇది ఒక సర్కిల్. మరి మొత్తం 6 కూర్చున్నారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మిడిల్. సో ఈ లోపలికి చూస్తూ ఉన్నారు. మరి మొత్తం వారు 6 మెంబర్స్ కదా, ఆ 6 మెంబర్స్ ని ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఫస్ట్ పర్సన్, నెక్స్ట్ ఇతనేమో సెకండ్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న పర్సన్ ఏమో థర్డ్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న పర్సన్ 4th, మరి ఇక్కడ ఉన్న పర్సన్ 5th, నెక్స్ట్ ఇక్కడ ఉన్న పర్సన్ 6th. సో ఇలా మొత్తం 6 మెంబర్స్ ఏం చేస్తున్నారు, లోపలికి చూస్తూ ఉన్నారు. ఓకే, వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాం. మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, 6 సబ్జెక్టులు. వాళ్ళు ఇష్టపడే సబ్జెక్టులేమో, సబ్జెక్ట్స్ పేర్లేమో లోపల రాద్దాం, మరి పర్సన్స్ పేర్స్ ఏమో ఈ సైడ్ లో రాసుకుందామండి. ఓకేనా? మరి ఒక్కొక్కటి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ ఏది ఉంది, ఇది చూడండి. ద మ్యాథమెటిక్స్ దట్ లైక్స్ ఈ సిట్ బిట్వీన్ ది కాజల్ అండ్ మన్సి. మరి ఎవరైతే ఒక పర్సన్ మ్యాథమెటిక్ ని ఇష్టపడతారు, మ్యాథమెటిక్ ని ఇష్టపడే పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు అంటే కాజల్ మరియు మన్సికి మధ్యలో కూర్చున్నాడు అంటున్నాడు. సో నేను ఇతను అనుకుంటున్నానండి, ఇతను ఏమి ఇష్టపడతాడు, మ్యాథమెటిక్స్. సో సబ్జెక్ట్స్ పేరు లోపల రాద్దాం అనుకున్నాం కదా, లోపల రాశాను. సో మ్యాథమెటిక్స్ ని ఇష్టపడే పర్సన్ ఎవరికి మిడిల్ లో కూర్చున్నారంట, ఒక పర్సన్ పేరేమో ఏంటిది, ఒక పర్సన్ పేరు కాజల్, ఇంకొక పర్సన్ పేరు మన్సి. సో వాళ్ళ నేమ్స్ రాద్దామండి. మరి కాజల్, మరి ఇక్కడ కాజల్ ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు అనుకుంటున్నారు, మన్సి ఉన్నారు అనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఆన్సర్ వస్తుంది. నేను ఫస్ట్ ఎందుకు తీసుకోవాలి సార్, సెకండ్ స్టేట్మెంట్ తీసుకొని స్టార్ట్ చేస్తాను చేయండి, థర్డ్ స్టేట్మెంట్ తీసుకొని స్టార్ట్ చేస్తాను చేయండి. మీరు ఏ స్టేట్మెంట్ తీసుకొని చేసినా గానీ వస్తుంది. ఓకేనా? మరి ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఎవరైతే మ్యాథమెటిక్స్ ఇష్టపడతారో అతను కాజల్ కి మరియు మన్సికి మిడిల్లో ఉండాలి అన్నాడు. సో మిడిల్లో ఉండేలాగా తీసుకున్నాను. మరి ఫస్ట్ది అయిపోయింది కదా ఇన్ఫర్మేషన్, దాన్ని ఏం చేస్తాను అంటే వెంటనే తీసి పక్కన పడేస్తా. సో అంటే ఇది నేను చదివేశాను, ఇక అయిపోయింది అని మీనింగ్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ద పర్సన్ హూ లైక్ కెమిస్ట్రీ ఈజ్ ది
థర్డ్ పొజిషన్ రైట్ సైడ్ ఆఫ్ ది కాజల్. చూడండి మరి ఏమంటున్నాడు, హూ లైక్స్ ది కెమిస్ట్రీ. మరి కెమిస్ట్రీ ఇష్టపడే పర్సన్ ఎక్కడున్నాడంట, రైట్ సైడ్ నుంచి కాజల్ కి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. మరి కాజల్ ఇక్కడ ఉంది, కాజల్ కి థర్డ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ అంటే 1 2 3. మరి ఇక్కడ ఉన్న పర్సన్ దేన్ని ఇష్టపడతానని చెప్తున్నాడు, చూడండి థర్డ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ కెమిస్ట్రీని ఇష్టపడతాడంట. సో ఇక్కడ రాస్తున్నాను వెంటనే కెమిస్ట్రీ. మరి ఆ పర్సన్ ఎవరో తెలియదు, కాజల్ కి ఎవరైతే రైట్ సైడ్ లో మూడో పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ తెలియదు నాకు, బట్ ఆ పర్సన్ దేన్ని ఇష్టపడతాడని తెలుసు, కెమిస్ట్రీని ఇష్టపడతాడని తెలుసు, అందుకే కెమిస్ట్రీ ఇష్టపడతాడని రాసేసా, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా ఎనఫ్. ఓకేనా, చాలా మంది విద్యార్థులకు అర్థం అవ్వాలని కొంచెం స్లోగా చెప్తున్నాను, ఓకేనా, ఏమనుకోవద్దు. నెక్స్ట్ తర్వాత చూడండి, వరు హూ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ గోవింద్ లైక్ బయాలజీ. మరి ఇప్పుడు దీన్ని ఎక్కడ రాద్దామంటే రాయడానికి పాసిబుల్ కాదు, సో ఇక్కడ రాసుకుందాం. మరి ఎవరంట, వరు గురించి మాట్లాడుతున్నారు. ఈ వరు అనే పర్సన్ కి పక్కన ఇటు గాని అంటే ఎవరు నైబర్ కాదంట, గోవింద్. మరి గోవింద్ అనేవాడు వరుకి నైబర్ అయితే కాదు. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు చూడండి, లైక్ బయాలజీ. మరి వరు దేన్ని ఇష్టపడతాడంట, బయాలజీని ఇష్టపడతాడు. ఓకేనా, సో అందుకని ఇది రాశాను, ఎందుకంటే దీన్ని ఎక్కడ రాయడానికి అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. చూడండి, కాజల్ ఈ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ వరు. ఓకే, ఇప్పుడు వరు గురించి మాట్లాడాడు, ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఏమంటున్నాడు, కాజల్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ వరు. మరి వరుకి లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చున్నారంట, కాజల్ కూర్చున్నారు. మరి వెంటనే కాజల్ ఎక్కడ వరువుని ఎక్కడ కూర్చోబెడదాం, ఇక్కడ కూర్చోబెడదాం. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోయింది. చూడండి ఎందుకు సార్ ఇక్కడ పర్ఫెక్ట్ గా సరిపోయింది అంటే, చూడండి ఇక్కడ కాజల్ సిట్స్ ఇమీడియట్లీ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ వరు. మరి ఇక్కడ వరువు ఉన్నాడు అనుకోండి, వరువుకి లెఫ్ట్ సైడ్ లో ఎవరున్నారు, కాజల్ ఉన్నారు. అందుకే మరి వరువుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మాత్రమే లెఫ్ట్ సైడ్ లో ఎవరు ఉంటారు, కాజల్ ఉంటారు. అందుకే వరువుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. ఓకే, సో దీన్ని బట్టేసి ఈ ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. మరి ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, చూడండి. మరి వరువు దేన్ని ఇష్టపడతాడు, బయాలజీ. సో అందుకే లోపల ఏం రాస్తున్నాను, ఇతను ఇష్టపడే సబ్జెక్ట్ పేరు ఏంటి అంటే బయాలజీ అని. ఓకేనా, బయాలజీ గురించి మనం రాసేసాం. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, గోవర్ధన్ డస్ నాట్ లైక్ మ్యాథమెటిక్స్. మరి గోవర్ధన గోవింద్. మరి గోవింద్ దేన్ని ఇష్టపడాడంట, మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అయితే అతనికి ఇష్టమే లేదంట. మరి ఇప్పుడు గోవింద్ని కూడా ఎక్కడో చోట కూర్చోబెడతాం. మరి గోవింద్ ఏమంటున్నాడు, ప్లేస్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3, ఈ 3 ప్లేస్లు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏడన్నా కూర్చుంటాను అన్నాడు, ఎందుకని ఆల్రెడీ 3 ప్లేసెస్ ఫిల్ అయిపోయినాయి. సో గోవర్ధన్ ఎక్కడో చోట కూర్చోవాలి. మనం వెంటనే ఏమన్నాం, గోవర్ధన్ ఇక్కడ కూర్చోమన్నాం. అతను ఏమంటున్నాడు, ఇక్కడ ఏముంది, మ్యాథ్స్. మరి వాడు ఏం చెప్పాడు, నేను మ్యాథ్స్ ఇష్టపడను కదా అన్నాడు. ఓకే అని చెప్పి ఇక్కడ కూర్చోవద్దు, ఈ 2 ప్లేస్లు ఉన్నాయి, ఈ రెండిట్లో ఎక్కడన్నా కూర్చో అన్నాడు. మరి వెంటనే ఇక్కడ కూర్చుంటా అన్నాడు. ఇక్కడ కూర్చుంటా అనగానే వరువు ఏమంటున్నాడు, చూడండి గోవర్ధన్ నా నైబర్ కాదు అంటే నా పక్కన కూర్చోవద్దు. అంటే మ్యాథమెటిక్ ఇష్టపడవు కాబట్టి ఇక్కడ కూర్చోకూడదు, మరి వరువు పక్కన ఉండకూడదు కాబట్టి ఇక్కడ కూర్చోకూడదు. ఇంకా మిగిలిపోయిన ప్లేస్ ఇక్కడ. సో అందుకే గోవింద్ కన్ఫామ్ గా ఎక్కడ ఉంటాడు అంటే అక్కడ ఉంటాడు. ఇన్ఫర్మేషన్ ఎనఫ్. సో దీన్ని బట్టేసి ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేసాను. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేశాను. నెక్స్ట్ మిగిలింది ఇవి, వీటిని బేస్ చేసుకొని మనం అయితే ఫాలో అయిపోతాం. నెక్స్ట్ స్టెప్ చూడండి ఏమంటున్నాడు, సీత ఈస్ ఎట్ ది థర్డ్ పొజిషన్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ పర్సన్ హూ లైక్ హిస్టరీ. చూడండి మరి ఇప్పుడు సీత ఎక్కడ కూర్చుందంట, ఒక పర్సన్ ఎవరో హిస్టరీని లైక్ చేస్తారంట. ఓకే, హిస్టరీని లైక్ చేసే పర్సన్. చూడండి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చదవాలి. సీత ఈస్ ఎట్ ది థర్డ్ పొజిషన్, ఎక్కడుందంట, థర్డ్ పొజిషన్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ హూ ఈజ్ లైక్ హిస్టరీ. మరి హిస్టరీని లైక్ చేసే పర్సన్ ఎవరో తెలుసా మనకి, తెలియదు. ఆ పర్సన్ కి థర్డ్, ఓకేనా, ఆ పర్సన్ కి ఎక్కడుందంట, ఆమె థర్డ్ రైట్ సైడ్ లో. చూడండి ఇక్కడ థర్డ్ రైట్ సైడ్ లో ఆమె ఉంది అని చెప్తుంది. మరి ఆమె పేరు ఏంటి అంటే, చూడండి ఆమె పేరు ఏం చెప్పాడు, సీత. ఓకే, సో ఇక్కడ సీత ఉంది. మరి ఇతను ఏం లైక్ చేస్తున్నాడని చెప్పాడు, చూడండి హిస్టరీ. ఇది ఇన్ఫర్మేషన్. హిస్టరీని లైక్ చేసే పర్సన్ కి ఎక్కడుందంట, ఆమె థర్డ్ రైట్ సైడ్ లో ఉంది అంటాడు. మరి ఆ పర్సన్ తెలుసా మనకి, పర్సన్ తెలియదు, అందుకే పర్సన్ ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ పెట్టాను. బట్ అతను ఇష్టపడేది మాత్రం హిస్టరీ అన్న విషయం నాకు తెలిసిపోయింది. మరి ఇప్పుడు సీతని ఎక్కడో చోట కూర్చోబెడదాం, ఎందుకు అంటే 2 ప్లేస్లు ఉన్నాయి, ఈ రెండిట్లో ఏదో ఒక ప్లేస్ లో కూర్చుందాం. చూడండి సీత ఇక్కడ ఉంది, సీతకి లెఫ్ట్ సైడ్ 1 2 3, థర్డ్ ప్లేస్ లో ఉన్న పర్సన్ దేన్ని ఇష్టపడాలి, హిస్టరీని ఇష్టపడాలి. ఇప్పుడు మనం కూర్చోబెడదామని ఒకసారి అయితే ప్లాన్ చేసాం. మరి నేను ఈ 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూర్చోమన్నాను సీతాని. మరి సీతాని ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చుంది, కనిపిస్తున్నానా లేదా, చూడండి ఇక్కడ సీతాను కూర్చోమన్నాం, ఇటు వద్దాం అయితే. చూడండి ఈ చివరిలో సీతాను కూర్చోమన్నాం.
సీతను కూర్చోమంటే సీత ఏం చేసింది, ఇక్కడ కూర్చుంది. మరి ఆమెకి థర్డ్ లెఫ్ట్ లో 1 2 3 థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి, హిస్టరీ ఉండాలి. మరి 1 2 3 ఇక్కడ కూర్చోబెట్టాలి ఆ పర్సన్ ని. ఆ పర్సన్ ఇక్కడ కూర్చోబెట్టాలి అంటే ఇతను ఏం చదువుతా ఉండాలి, హిస్టరీ చదువుతా ఉండాలి, హిస్టరీ ఇష్టపడాలి. మరి ఇక్కడ ఉన్న పర్సన్ మ్యాథ్స్ ని ఇష్టపడతా ఉన్నాడు. సో అంటే సీత ఇక్కడ కూర్చోడానికి అవకాశం లేదు. సో కన్ఫామ్ గా ఇక సీత కూర్చోడానికి ఉన్న ప్లేస్ ఇదే కాబట్టి సీత ఏమంటుంది, నేను ఇక్కడ కూర్చుంటానులే అంది. ఓకే, సీత ఇక్కడ కూర్చుంది. మరి సీతకి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 ఇటు చూస్తా ఉంది కాబట్టి థర్డ్ లెఫ్ట్. మరి థర్డ్ లెఫ్ట్ లో ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడు. మరి ఆ పర్సన్ దేన్ని ఇష్టపడతాడంట, హిస్టరీ. సో అంటే ఈ పర్సన్ దేన్ని లైక్ చేస్తున్నాడు అంటే హిస్టరీని లైక్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి అన్ని నేమ్స్ వచ్చాయి, ఒక నేమ్ రాలేదు. ఎవరు అంటే పాపం మన అనిల్ గారి నేమ్ రాలేదు. అన్ని నేమ్స్ వచ్చినాయి బట్ ఎవరి పేరు రాలేదు, అనిల్ పేరు అనేది రాలేదు. సో అందుకే ఏం చేద్దాం, ఇక్కడ మిగిలిపోయిన పర్సన్ అనిల్ ఉండాలి. మరి సబ్జెక్ట్స్ ఇంకా క్లారిటీ రాలేదు, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ రావాలి. సో ఇక్కడ ఇంకా ఇంకో లైన్ మిగిలిపోయింది, ఆ లైన్ చదివితే క్లారిటీ వచ్చిందేమో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఓకే పైన హూ లైక్ ఫిజిక్స్ అండ్ హూ లైక్ బయాలజీ దే ఆర్ నైబర్స్. మరి బయాలజీ మరియు ఫిజిక్స్ ని లైక్ చేసే వాళ్ళు ఎవరంట, నైబర్స్ అంట. సో బయాలజీ ఇక్కడ ఉన్నాడు, ఇటు పక్కన రాయడానికి పాసిబిలిటీ లేదు. సో కన్ఫామ్ గా ఇక్కడ రాస్తే మాత్రమే ఫిజిక్స్ మరియు బయాలజీ చదివే ఇద్దరు ఏమవుతారు, నైబర్స్ అవుతారు. అంతేగాని ఇక్కడ రాస్తే నైబర్స్ అవుతారా, ఆపోజిట్ అవుతారు. సో నైబర్స్ అవ్వాలి కాబట్టి అక్కడ రాయను. మరి ఇక మిగిలిపోయింది ఇంకెవరో ఒకసారి చూద్దాం. వీళ్ళందరి సబ్జెక్ట్స్ రాసాం, పాపం జియోగ్రఫీని మాత్రం మర్చిపోయాం. సో మిగిలిపోయింది ఏంటి అంటే జియోగ్రఫీ. ఇదండి డైగ్రామ్. ఎవరికైతే ఈ డైగ్రామ్ వస్తుందో వాళ్ళు కన్ఫామ్ గా ఏం చేస్తారు అంటే పర్ఫెక్ట్ గా సక్సెస్ అవుతారు. ఓకేనా, ఈ డైగ్రామ్ ను బేస్ చేసుకొని మనం అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం. ఓకే కదా, ఈ డైగ్రామ్ అయితే పర్ఫెక్ట్ గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నారు. వీళ్ళంతానేమో పర్సన్స్, ఈ లోపల ఉన్నదేమో వీళ్ళు లైక్ చేసే సబ్జెక్ట్స్. ఓకేనా, మరి ఫస్ట్ క్వశ్చన్ మరి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిలేషన్ ఆఫ్ ది సిస్టమ్. మరి దీంట్లో కింద నేను ఒక 4 ఆప్షన్ ఇచ్చాను, ఈ 4 ఆప్షన్ లో ఏ ఆప్షన్ కరెక్టో ఒకసారి చెప్పరా ప్లీజ్ అంటున్నాడు. చెప్దాం. మరి చూడండి ఫస్ట్ ఏమంటున్నాడు, అనిల్ సిట్స్ ఇన్ ది సెకండ్ పొజిషన్ ది రైట్ సైడ్ ఆఫ్ గోవింద్. మరి గోవింద్ కి సెకండ్ రైట్ లో ఉన్నాడంట అనిల్. చూడండి గోవింద్ అనిల్ ఇద్దరు ఎక్కడ ఉన్నారు, పక్క పక్కన ఉన్నారు, అంతేగాని సెకండ్ రైట్ లో ఉన్నాడా, లేడు. సో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏమని నాకు అర్థమైపోయింది, ఇన్ఫర్మేషన్ రాంగ్, క్యాన్సిల్ చేసేసాను. నెక్స్ట్ తర్వాత చూద్దాం, కాజల్ లైక్స్ కెమిస్ట్రీ. మరి కాజల్ కెమిస్ట్రీ లైక్ చేస్తుందా, కాదు. ఎవరు అసలు కెమిస్ట్రీ లైక్ చేస్తుంది, గోవింద్ అనేవాడు కెమిస్ట్రీని లైక్ చేస్తున్నాడు. మరి కాజల్ దేని లైక్ చేస్తుంది, ఫిజిక్స్ లైక్ చేస్తుంది. మరి వీడేమో కెమిస్ట్రీ అన్నాడు కాబట్టి ఇది కూడా మిస్టేకే. ఓకే, క్యాన్సిల్. నెక్స్ట్ తర్వాత చూడండి, సీత అండ్ అనిల్ ఆర్ నైబర్స్. మరి సీత మరియు అనిల్ నైబర్స్. చూడండి అనిల్ గాడేమో ఇక్కడ ఉన్నారు, సీత ఏమో ఇక్కడ ఉన్నారు, అంటే ఇద్దరు ఆపోజిట్ లో ఉన్నారు. నైబర్స్ అంటే పక్క పక్కన ఉండాలి. అనిల్ కి నైబర్స్ ఈ గోవిందను వరు అవుతారు. మరి ఒకవేళ సీతకి నైబర్స్ ఒకవేళ మన్సి అండ్ కాజల్ అవుతారు, అంతేగాని అనిల్ అవుతాడా, అవ్వడు. సో అందుకే దీన్ని కూడా మనం ఏం చేయొచ్చండి, రాంగ్ గా తీసుకోవచ్చు. సో మిగిలిపోయింది ఆప్షన్ 4 కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ గా తీసుకుందాం. లేదు సార్ అది కూడా చెక్ చేద్దాం అంటే చెక్ చేద్దాం. చూడండి చెక్ చేద్దాం. ఏమంటున్నాడు, హూ లైక్ కెమిస్ట్రీ సిట్ బిట్వీన్ ది అనిల్ అండ్ మన్సి. ఎవరైతే కెమిస్ట్రీని ఇష్టపడతారో, ఓకే చూద్దాం. మరి కెమిస్ట్రీని ఇష్టపడే పర్సన్ ఉన్నాడా, ఉన్నాడు. ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కెమిస్ట్రీని ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎక్కడున్నారంట, చూడండి సిట్ బిట్వీన్ ది అనిల్ అండ్ మన్సి. ఆ పర్సన్ ఎవరి మధ్యలో కూర్చున్నాడంట, అనిల్ కి మరియు మనిషికి మధ్యలో కూర్చున్నాడు. మరి నిజమా కాదా, ఇక్కడ ఎవరున్నారు, అనిల్ ఉన్నారు, మరి ఇక్కడ ఎవరున్నారు, మనిషి ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాడా లేదా, కూర్చున్నాడు. సో ఇన్ఫర్మేషన్స్ లో ఏది కరెక్ట్ అండి, ఆప్షన్ 3 కరెక్ట్ కాబట్టి 3 ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకే అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాను అనుకోండి, డయాగ్రామ్ పోతుంది, అర్థమైందా, మళ్ళీ డయాగ్రామ్ రాదు. ఓకే, అందుకని ఆ మిగిలిన 2 క్వశ్చన్లకి ఇక్కడే ఆన్సర్ చేసేద్దాం. ఓకేనా, మరి నెక్స్ట్ దీని తర్వాత వాడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే హూ లైక్ హిస్టరీ. మరి దీంట్లో చరిత్రని ఇష్టపడే పర్సన్ ఎవరు అని అడిగాడు రెండో క్వశ్చన్ లో. మరి ఇక్కడ హిస్టరీ, మరి హిస్టరీని ఎవరు లైక్ చేస్తున్నారండి, అనిల్. సో హిస్టరీని లైక్ చేసే పర్సన్ ఎవరు అని నెక్స్ట్ మనల్ని అడుగుతున్న క్వశ్చన్. మరి హిస్టరీని లైక్ చేస్తున్న పర్సన్ ఎవరు, అనిల్. సో అందుకే అనిల్ ఆన్సర్ గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఏమంటున్నాడు అంటే వరుకి మరియు మరి అదే విధంగా వరుకి మరియు సీతకి. ఓకేనా, వరుకి మరియు సీతకి మిడిల్ లో ఉన్న పర్సన్
లేదా ఏమడిగాడు అంటే రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ అన్నాడు. మరి వరుకి మరియు సీతకి రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ ఎవరు అంటే కాజల్ లేదా ఏ పర్సన్ అని చెప్పొచ్చండి, ఫిజిక్స్ ని లైక్ చేసే పర్సన్. సో వీళ్ళిద్దరికి మిడిల్ లో ఉన్నది. అదేంటి అంటే థర్డ్ క్వశ్చన్. ఓకేనా, ఆ క్వశ్చన్ కూడా ఒకేసారి ఆన్సర్ చేద్దాం. చూడండి చూడండి తెలుగులో అయితే ఇది ఈ క్రింది వాళ్ళలో ఏది కరెక్ట్, మీరు ఒకసారి కావాలంటే చూసుకోండి. ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. ఏమన్నాడు, హూ లైక్స్ హిస్టరీ. మరి హిస్టరీని లైక్ చేసే పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. మరి హిస్టరీని లైక్ చేసే పర్సన్ ఇందాక మనం చేసిన ఆన్సర్లో ఎవరున్నారు, అనిల్ ఉన్నారు ఇందాక, అందుకే అనిల్ని నేను రౌండ్ అప్ చేశాను. సో సెకండ్ క్వశ్చన్కి ఏంటి సార్ ఆన్సర్ అంటే అనిల్ అనేది ఆన్సర్. ఓకేనా, సో అందుకే అనిల్ని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. నెక్స్ట్ తర్వాత ఇది తెలుగులో ఉంది, ఎవరన్నా కావాలి సార్ ఒకసారి నేను చూస్తాను అంటే మీరు క్లియర్ గా ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, ఇంగ్లీష్ లో కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు చూసుకోండి, అందుకే కొంతసేపు అయితే ఆపుతున్నాను. ఓకేనా, చూసుకోండి కావాలంటే. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇది చూడండి, ఇది థర్డ్ క్వశ్చన్. మరి థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, హూ సీట్స్ రైట్ బిట్వీన్ ది వరు అండ్ సీత. రైట్ కాదండి, బిట్వీన్. ఓకేనా, హూ సీట్ బిట్వీన్ వరు అండ్ సీత. మరి వరుకి సీతకి మిడిల్లో కూర్చున్నది ఎవరు అని అడుగుతున్నాడు. మరి వరుకి సీతకి మిడిల్లో కూర్చున్న పర్సన్ ఎవరు అంటే చూడండి కాజల్, లేదా ఆమె ఏమి ఇష్టపడతా ఉంది, ఫిజిక్స్. ఇక్కడ కాజల్ పేరు లేదు కాబట్టి హూ లైక్ ఫిజిక్స్ దే ఆర్ మిడిల్ ఇన్ వరు అండ్ సీత. మరి సీతకి మరియు వరుకి ఇద్దరికి మిడిల్లో ఉన్న పర్సన్ ఎవరుగా మనం మాట్లాడుకోవచ్చు సార్ అంటే కాజల్ అని చెప్పొచ్చు. లేదా ఆమె లైక్ చేసే సబ్జెక్ట్ ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్ ని లైక్ చేసే పర్సన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉందని చెప్పొచ్చు. మీకు ఏదైనా డౌట్ వస్తే బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి వెంటనే ఏం చేస్తారు, ఈ ఉంటది కదా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ చూసి వీటికి ఆన్సర్ చేయండి. లేదా డయాగ్రామ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టుకోండి, లేదా డయాగ్రామ్ గీసేసేయండి, గీసేసేసి 3 క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేయండి. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. మరి 62 క్వశ్చన్ దేని గురించి మాట్లాడుతున్నాడో ఒకసారి అయితే చూద్దాం. మరి చూడండి క్వశ్చన్ గురించి 2 స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్ ఇదంతా ఆల్రెడీ మనం ఎప్పుడు డిస్కషన్ చేసాం, క్వశ్చన్ నెంబర్ 1 లో డిస్కషన్ చేసాం. మరి క్వశ్చన్ నెంబర్ 1 లో ఇదంతా చదవాల్సిన అవసరం లేదు అని చెప్పాను. తెలుగులో కూడా ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అంటే మళ్ళీ ఇంకో పేజీ పట్టిద్ది అన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. ఓకేనా, ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కషన్ చేసాం, సేమ్ అదే మోడల్, ఏమీ చేంజ్ కాలేదు. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాడు, ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఆ 2 స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని కొన్ని కంక్లూజన్స్ ఇస్తాడు. మరి ఆ స్టేట్మెంట్స్ ని మనం బేస్ చేసుకొని కంక్లూజన్స్ లో ఏది కరెక్టో ఏది రాంగో చెప్పాలి, డయాగ్రామ్ ను చూస్ చేసుకొని. ఓకేనా, వాటిని బట్టేసి కింద ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చాడు చూద్దాం. మరి చూడండి వీటిని బేస్ చేసుకొని అసలు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఏమన్నాడు, స్టేట్మెంట్స్ ఏమన్నాడు, సమ్ బ్యాంగిల్స్ ఆర్ జ్యువెలరీ. ఓకే, నెక్స్ట్ ఆల్ జ్యువెలరీస్ ఆర్ గోల్డ్. ఇవేంటి అంటే స్టేట్మెంట్స్, నెక్స్ట్ కంక్లూజన్. మరి వీటిని బేస్ చేసుకొని డయాగ్రామ్స్ కి ఇద్దాం. చూడండి మరి ఏంటంట, సమ్ బ్యాంగిల్స్ ఆర్ జ్యువెలరీస్. సో చూడండి సమ్ బ్యాంగిల్స్, మరి ఇవేంటివి, ఇవి మొత్తం బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ లో సమ్ ఏమవుతాయి అంట, జ్యువెలరీ. మరి బ్యాంగిల్స్ లో సమ్ ఏమవుతాయి అంటే జ్యువెలరీ అవుతాయి. సో జే రాశాను. ఓకే అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఆల్ జ్యువెలరీస్ ఆర్ గోల్డ్. మరి ఆల్ జ్యువెలరీస్, మరి జ్యువెలరీస్ అన్ని ఏమవుతాయి అంట, గోల్డ్ అవుతాయి. చూడండి మరి జ్యువెలరీస్ అన్ని, ఈ జ్యువెలరీస్ అన్ని ఏమవుతున్నాయి అంటే చూడండి ఏమవుతున్నాయి అంట, గోల్డ్. మరి ఇలాగే ఇంకేదైనా డయాగ్రామ్ గీయొచ్చా, ఖచ్చితంగా గీయొచ్చు. చూడండి గీస్తున్నాను ఒకసారి. చూడండి ఆల్ బ్యాంగిల్స్, మరి ఇవేంటివి, బ్యాంగిల్స్. ఓకే, బ్యాంగిల్స్ లో సమ్ ఏమున్నాయి, జ్యువెలరీ. బ్యాంగిల్స్ లో సమ్ ఏమవుతాయంట, జ్యువెలరీస్ అవుతాయి. అందుకే బ్యాంగిల్స్ లో సమ్ ఏమవుతున్నాయి, జ్యువెలరీస్ అని రాశారు. నెక్స్ట్ తర్వాత జ్యువెలరీస్ అన్ని గోల్డ్ అవుతున్నాయి. మరి జ్యువెలరీస్ అన్ని గోల్డ్ అయితే ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే జ్యువెలరీస్ అన్ని ఏమవుతున్నాయి, గోల్డ్ అవుతున్నాయి. సో ఇలా తీసుకున్నా కానీ ఏమవుతుంది, ఈ 2 స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని నేను తీసుకున్న డయాగ్రామ్ కరెక్ట్ అవుతుంది. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది, సమ్ బ్యాంగిల్స్ ఆర్ జ్యువెలరీస్. అవును, సమ్ బ్యాంగిల్స్ జ్యువెలరీస్, సమ్ బ్యాంగిల్స్ జ్యువెలరీస్. ఓకే నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు, ఆల్ జ్యువెలరీస్ ఆర్ గోల్డ్. మరి ఈ జ్యువెలరీస్ అన్ని ఏమవుతున్నాయి, గోల్డ్ అవుతున్నాయి. మరి దీన్ని బేస్ చేసుకొని జ్యువెలరీస్ అన్ని ఏమవుతున్నాయి, గోల్డ్ అవుతున్నాయి. అంతేగాని వాడు ఒక మాట మెన్షన్ చేయలేదు, ఏమని, బ్యాంగిల్స్ అనేవి జ్యువెలరీస్, బ్యాంగిల్స్ అన్ని జ్యువెలరీ కాదు అని మెన్షన్ చేయలేదు. ఒకవేళ బ్యాంగిల్స్ అన్ని జ్యువెలరీస్ కాదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ డయాగ్రామ్ తీసేసి దీన్నే తీసుకునేవాడిని. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి 2 డయాగ్రామ్స్ స్టార్ట్ చేశాను. మరి వాటిని బేస్ చేసుకొని ఒక్కొక్క స్టేట్మెంట్ కనుక్కుంటా. చూడండి మరి ఫస్ట్ స్టేట్మెంట్, సమ్ బ్యాంగిల్స్ ఆర్ గోల్డ్.
మరి బ్యాంగిల్స్ లో కొన్ని గోల్డ్ అవుతాయి చూడండి. మరి ఇక్కడ బ్యాంగిల్స్ లో కొన్ని ఏమవుతున్నాయి, గోల్డ్ అవుతున్నాయి. సో అందుకే ఫస్ట్ ఇది కరెక్టే. నెక్స్ట్ సమ్ బ్యాంగిల్స్, మరి ఇక్కడ బ్యాంగిల్స్ లో కొన్ని కన్ఫామ్ గా ఏమవుతాయి, గోల్డ్ అవుతాయి. సో అందుకే సెకండ్ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్. సో దీన్ని బట్టి ఫస్ట్ డయాగ్రాము కరెక్ట్ చెప్పింది, సెకండ్ డయాగ్రాము కరెక్ట్ చెప్పింది, కాబట్టి కన్ఫామ్ గా ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. నెక్స్ట్ సెకండ్, ఆల్ బ్యాంగిల్స్ ఆర్ గోల్డ్. బ్యాంగిల్స్ అన్ని గోల్డ్ అంట చూడండి. మరి ఇక్కడ ఓకే బ్యాంగిల్స్ ఇవి, ఈ బ్యాంగిల్స్ అన్ని ఏమవుతున్నాయి, గోల్డ్ అవుతున్నాయి. ఓకే అగ్రి, రైట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ అన్ని గోల్డ్ అవ్వాలి. మరి ఇక్కడ బ్యాంగిల్స్ అన్ని గోల్డ్ అవుతున్నాయి, చూడండి అవ్వట్లేదు. ఇదంతా గీసుంటే అప్పుడు అయ్యేది. సో దీన్ని బేస్ చేసుకొని బ్యాంగిల్స్ లో కొన్ని మాత్రమే ఏమవుతున్నాయి చూడండి, గోల్డ్ అనేది అవుతున్నాయి. మరి కొన్ని అయితే అవ్వట్లేదు. సో దాన్ని బట్టేసి ఇదైతే రాంగ్ అని చెప్పాను. మరి ఒక స్టేట్మెంట్ కరెక్ట్, ఒక స్టేట్మెంట్ రాంగ్ వస్తే కన్ఫామ్ గా ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది, రాంగ్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో వీటిని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. ఎక్కడుందో చూడండి, ఓన్లీ ది ఫస్ట్ కంక్లూషన్ ఈజ్ లాజికల్. మరి ఏ కంక్లూజన్, ఫస్ట్ కంక్లూజన్ లాజికల్ అంట. మరి వెంటనే వెళ్ళి ఏ ఆప్షన్ దిద్దారనుకోండి వాళ్ళు కాంపిటీషన్ లో ఉండరు. ఎందుకు సార్ అంటే ఇవి మొత్తం ABCDEF అని ఇచ్చాడు, మళ్ళీ వాటికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ ఆప్షన్ ఏ ఆన్సర్ అయితే సి ఆన్సర్ అయితే ఏ తీసుకోండి, మరి మీ ఆన్సర్ ఏ అయితే బి తీసుకోండి, ఒకవేళ మీ ఆన్సర్ బి అయితే సి తీసుకోండి, ఒకవేళ మీ ఆన్సర్ ఈ అయితే ఏం తీసుకోవాలి, డి తీసుకోవాలి అన్నాడు. మరి మన ఆన్సర్ ఏంటిది, ఏ. మరి మా ఆన్సర్ ఏ అనేది ఎక్కడుంది, బి అనే ఆప్షన్ లో ఉంది, కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. కొంతమంది స్పీడ్ గా ఏ ఆన్సర్ రాగానే నాకు వచ్చేసింది అని ఏ దిద్దుతారు, దిద్దిన తర్వాత కింద ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. మరి ఇక్కడ నుంచి క్వశ్చన్లు అన్ని ఎలా ఉంటాయి సార్ అంటే డెడ్ ఈజీగా ఉంటాయి. చిన్న చిన్న క్వశ్చన్స్ సెకండ్స్ లో అయిపోతాయి. ఇప్పటిదాకా మనం డిస్కషన్ అంతా ఒక లెక్క, ఇప్పుడు డిస్కషన్ చేస్తుందంతా ఒక లెక్క. ఎందుకంటే చాలా చిన్న క్వశ్చన్స్ అండి ఇవి, వీటిని మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం అయితే అసలుకి లేదు. చూడండి ఇప్పుడైతే ఏమంటున్నాడు అంటే అకార్డింగ్ టు ది గివెన్ ఫిగర్ ఈచ్ సైడ్ ఆఫ్ డైస్ ఆర్ painted with the purple, red, yellow, blue, gray and orange colors. Okay, what is the color pattern టు ది రెడ్ కలర్? మరి రెడ్ కి ఆపోజిట్ లో ఉన్న కలర్ ఏది అని అడుగుతున్నాడు. ఓకే చూద్దాం. చూడండి ఇవ్వబడిన పటం ప్రకారం పాచిక యొక్క ప్రతి వైపున ఊదా, ఎరుపు, పసుపు, నీలం, బూడిద మరియు నారింజ రంగులతో పెయింట్ చేయబడింది. ఓకే ఎరుపు రంగుకి ఎదురుగా ఉన్న పెయింటింగ్ ఏంటి అంటున్నాడు. మరి దీనికోసం మనం ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసాను. చూడండి ఆరెంజ్ కి ఆపోజిట్ లో ఆరెంజ్ ఉండాలి. మరి ఆరెంజ్ కి ఆపోజిట్ లో ఆరెంజ్ ఉండాలంటే ఆరెంజ్ ఇక్కడికి తీసుకొద్దాం. మరి ఆరెంజ్ ఇక్కడ తీసుకొస్తే రెడ్ ఇక్కడికి వెళ్తుంది. మరి రెడ్ కి ఆపోజిట్ లో ఏముందండి చూడండి, PURPLA ఉంది. మరి PURPLA ఎక్కడుంది, ఆప్షన్ బి లో ఉంది, కాబట్టి వెంటనే బి ఆన్సర్ గా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ షార్ట్ కట్. మరి అసలు దీని యొక్క అసలైన విషయం ఏందో ఒకసారి చూద్దాం. మరి చూడండి ఒకసారి ఇక్కడ వాడు ఇచ్చినవి ఏందో కలర్స్ ఇద్దాం. సో ఇక్కడేమో ఆరెంజ్ ఉందంట డైలో, మరి ఇక్కడేమో రెడ్ కలర్ ఉందంట, ఆర్ రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ బి అంటే బ్లూ కలర్ ఉంది కాబట్టి రాశాం. నెక్స్ట్ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ రెండిట్లో కామన్ గా ఒక వాల్యూస్ ఉన్నాయి. కామన్ గా ఒకటే ఒకటి ఉంది. చూడండి ఈ రెండిట్లో ఏమి కామన్ గా ఉన్నాయి, ఆరెంజ్ ఒకటే కామన్ గా ఉంది. మరి ఆరెంజ్ ఒకటే కామన్ గా ఉంటే నేను దానికి మీకు ఒక షార్ట్ కట్ చేశాను. ఒక నెంబర్ మాత్రమే ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా, ఇక్కడున్న నెంబర్ ఇక్కడ నెంబర్ ఒకటి మాత్రమే కనిపిస్తా ఉంటే మనం డైస్ ని రొటేట్ చేసుకోవచ్చు. సో అందుకని రొటేట్ చేస్తున్నా. చూడండి ఆరెంజ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మరి ఈ ఆరెంజ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఈ ఆరెంజ్ ఇక్కడికి వేద్దాం. అప్పుడు ఆరెంజ్ ఆరెంజ్ ఏమవుతాయి, ఈక్వల్ ప్లేస్ లో ఉన్నాయి. మరి ఇక్కడ ఓ ఇక్కడికి వచ్చింది కాబట్టి పి ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. సో అందుకే ఇక్కడ పి రాశాను. ఓకేనా, మరి ఈ ఎల్లో వై ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళిపోయింది. సో అందుకే ఇక్కడ ఏం రాశాను, వై రాశాను. అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది. చూడండి మరి ఈ ప్లేస్ లో ఆర్ ఉంది. మరి ఆర్ కి ఆపోజిట్ లో ఏముంటదంట, పి ఉంటది. మరి ఇక్కడ ఈ ప్లేస్ లో బి ఉంది. మరి ఈ ప్లేస్ లో ఏముంది, వై ఉంది. అంటే బి కి ఆపోజిట్ లో ఏముంటదంట, వై ఉంటది. మరి ఇక్కడ ఓ ఉంది. మరి ఓకి ఆపోజిట్ లో ఓ ఉంటదా సార్ అంటే ఉండదు కదా, ఒకటే కలర్ ఆపోజిట్ లో ఉండదు కదా, ఎందుకంటే 6 టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి. మరి ఒక కలర్ కనపడకుండా దాక్కుంది, ఆ దాక్కున్న కలరే దీనికి ఆపోజిట్ లో ఉంటది. మరి ఆ దాక్కున్న కలర్ ఏంటి అంటే పి రాసాం, రెడ్ రాసాం, ఎల్లో రాసాం, బ్లూ రాసాం, నెక్స్ట్ గ్రీన్ రాయలేదు. గ్రీనే గ్రే గ్రే మరి గ్రే రాయలేదు, అంటే దీనికి ఆపోజిట్ లో ఉన్న కలర్ ఏంటిది, గ్రే. ఇప్పుడు రాద్దాం. చూడండి మరి ఆరెంజ్ కి ఆపోజిట్ లో ఉన్న కలర్ ఏంటి అంటే గ్రే. ఓకే నెక్స్ట్ రెడ్ ఆర్ కి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి అంటే పి. నెక్స్ట్ అదే విధంగా బ్లూ, మరి బ్లూ కి ఆపోజిట్ లో ఉన్నది ఏంటి అంటే వై.
మరి వై అంటే ఏంటి అంటే ఎల్లో. ఇది మ్యాటర్. ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ కలర్ లో ఉన్నాయి. మరి వాడు మనల్ని అడిగింది ఏంటిది రెడ్. మరి ఆర్ కి ఆపోజిట్ లో ఏముంది పి. మరి పి అనేది ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా తీసుకుందాం. ఓకేనా, పర్పుల్ ని మనం ఆన్సర్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, హౌ మెనీ సింపుల్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ ఇమేజ్. ఇవ్వబడిన ఇమేజ్ లో ఎన్ని సరళ రేఖలు ఉన్నాయి. ఓకేనా, దీంట్లో మొత్తం ఎన్ని సరళ రేఖలు ఉన్నాయి అని చెప్పేసి వాడు అడుగుతా ఉన్నాడు. ఓకేనా, అవి మొత్తం ఎన్ని ఉన్నాయో మనమే మొత్తం కౌంట్ చేసి చెప్పాలి. ఓకేనా, చూడండి కౌంట్ చేస్తున్నాను ఎన్ని ఉన్నాయో. దీని గురించి పోయినసారి కూడా క్వశ్చన్ అడిగాడు కానిస్టేబుల్లో. ఓకేనా, ఎన్ని సరళ రేఖలు ఉన్నాయని. మరి ఇక్కడ కూడా ఎన్ని లైన్స్ ఉన్నాయని సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి అనుకున్నాం. మరి డయాగ్రామ్ డ్రా చేయాలి అనుకున్నప్పుడు మనం ఎన్ని లైన్స్ యూజ్ చేస్తాము అనేది క్వశ్చన్. చూడండి మరి ఫస్ట్ లైన్, ఓకే, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7 లైన్లు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 8, ఇక్కడ నుంచి ఇక్కడికి 9. సో 9 అయిపోయినాయి. సో వెంటనే 9 ఆన్సర్ తీసుకోవద్దు, ఇంకా ఉన్నాయి. మరి 9 తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక లైన్ కనిపిస్తా ఉంది. దీన్ని ఏమంటాము అంటే 10 అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈ పైన చూసినట్లయితే ఇది చూడండి, ఇక్కడ కూడా ఒక లైన్ కనిపిస్తా ఉంది. మరి దీన్ని కూడా ఏమంటాము అంటే 11 అని చెప్తాం. సో మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి సార్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయండి 11 లైన్స్ అనేవి ఉండటం జరిగింది. ఓకేనా, డయాగ్రామ్ ని మీరు క్లియర్ గా జూమ్ చేసి చూస్తే అర్థమైంది. ఓకేనా, మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ అయినా సరే జూమ్ చేసి చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవటం అనేది జరుగుతుంది. మరి మొత్తం ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి 11 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఓకేనా, దీన్నే వాళ్ళు ఆన్సర్ గా కన్సిడర్ చేయడం కూడా జరిగింది. వేరే వాళ్ళు ఇంకేదేదో ఆన్సర్లు పెడతా ఉన్నారు. పోయినసారి మొన్న చెప్పిన క్వశ్చన్ కూడా ఇదెందుకు తీసుకున్నారు అని చెప్పి పెడతా ఉన్నారు. రౌండ్ లో కూడా సర్కిల్లో కూడా మనం చూసినట్లయితే సర్కిల్లో ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను అంటే 4 లైన్స్ కూడా మనం కౌంట్ చేయాల్సి వచ్చింది. అలా కౌంట్ చేస్తేనే ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాటికి సంబంధించి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉంది, చాప్టర్ డౌట్ ఉంది అంటే ఒకసారి కామెంట్ చేయండి, వాటిని మనం ఒకసారి అయితే చేద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 ఏమంటున్నాడు, చూస్ ది కరెక్ట్ ఆప్షన్ దట్ కెన్ బి మీట్ ఇన్ ది ఇమేజ్ పాత్ ఆఫ్ ది గివెన్ ఇమేజ్. ఏమంటున్నాడు, ఇది అందరికీ తెలిసిందే, దీని గురించి చదవాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఏదో ఒక ముక్కను పెడితే ఏమవుతుంది అంటే దాని యొక్క ఒరిజినల్ డయాగ్రామ్ బయటకు వస్తుంది, దానికి అనుకోండి అంటున్నాడు. నేను చూస్తున్నా చూడండి, ఇక్కడ చూస్తే స్టార్ లాగా ఉంది, ఇక్కడ స్టార్ టైప్ ఉంది, ఇక్కడ స్టార్ టైప్ ఉంది. సో ఇక్కడ కూడా కన్ఫర్మ్ గా ఏం రావాలి, స్టార్ రావాలి. మరి సో ఇది చూడండి, ఈ స్టార్ రౌండ్ తిరిగింది, ఇటువైపు పైకి చూపెడుతుంది. సో ఇదైతే ఆన్సర్ కాదు. మరి దీన్ని తీసుకుందామంటే ఇది కూడా పైకి చూపెడుతుంది. సో ఇది కూడా ఆన్సర్ కాదని చెప్పి నేను ఎలిమినేట్ చేశాను. సో ఈ రెండిట్లో ఏదన్నా ఆన్సర్. సో ఇది రెండు సాటిస్ఫైడ్. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే చూడండి, ఇక్కడ కర్వ్ రావాలి. సో దీనికి కర్వ్ వచ్చింది, దీనికి కర్వ్ వచ్చింది. సో దాన్ని కూడా నేను ఏది ఎలిమినేట్ చేయలేకపోతున్నా. నెక్స్ట్ తర్వాత చూడండి, బాక్స్ రావాలి. మరి ఇక్కడ ఒక బాక్స్ రావాలి. మరి ఇక్కడ వీడికి బాక్స్ వచ్చింది, వీడికి బాక్స్ వచ్చింది. ఇప్పుడు కూడా నేను ఎలిమినేట్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ 3 బాక్సులు ఎలా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, ఎలాంటి గీతలు కానీ ఏం లేవు. సో ఇక్కడ వచ్చే బాక్స్ లో కూడా ఎలా ఉండాలి, ఎంటీగా ఉండాలి. మరి ఇక్కడేమో ఇది ఎంటీగా ఉంది, ఇక్కడ మాత్రం ఒక లైన్ కనిపిస్తా ఉంది. సో అందుకే దీన్ని ఏం చేస్తున్నాను, ఎలిమినేట్ చేసేసి వెంటనే దీన్ని ఆన్సర్ తీసుకుంటున్నాం. సో ఆన్సర్ మనం ఏమని మాట్లాడుకోవచ్చు అండి, ఆప్షన్ 4 ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 66 చూడండి ఏమంటున్నాడు, ఎల్ ఈస్ ది సన్ ఆఫ్ కే. నెక్స్ట్ హూ ఓన్లీ డాటర్ ఆఫ్ జి. ఓకే, ఎల్ ఈస్ ది సన్ ఆఫ్ బి. ఓకే, హూ వైఫ్ ఏ, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ది జి. చూడండి ఏమంటున్నాడు, ఎల్ అనేది కే యొక్క కుమారుడు, అతనికి ఏకైక కుమార్తె జి. ఎల్ కామా బి యొక్క కుమారుడు, అతని భార్య ఏ అయినా జీకు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటది. ఓకేనా, ఒకసారి దీన్ని క్లియర్ గా చూడండి. ఎందుకు అంటే ఇక్కడ కామా పెట్టేసి మళ్ళీ ఇంకో పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఓకేనా, మరి ఎల్ గురించి మాట్లాడుతున్నాడా, కే గురించి మాట్లాడుతున్నాడా అనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, ఎల్ కామా బి యొక్క కుమారుడు, నెక్స్ట్ అతని భార్య ఏ అంటే ఎల్ కి భార్య లేకపోతే బి కి భార్య ఏ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, అది కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కసారి నేను చెప్తాను, క్లియర్ గా చూడండి. మరి చూడండి, ఎల్ అనేది ఏ యొక్క కుమారుడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అది ఇంపార్టెంట్. ఎల్ అనేవాడు గురించి మాట్లాడుతుంది. ఎల్ అనేవాడు ఎవరి కుమారుడు, కేకి కుమారుడు. అది అంటే ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ మాట్లాడుతుంది, ఎల్ గురించి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎల్ అనేవాడు అంటే వీడి ఎల్. మరి ఎల్ అనేవాడు
కే యొక్క కుమారుడు అంటే కే అనే ఒక అతను ఉన్నారు, మరి పురుషుడో స్త్రీనో తెలియదు, అతనికి ఒక కుమారుడు ఉన్నారు, అతను లేదా ఆమెకి ఒక కుమారుడు ఉన్నారు. ఎవరు అతను? ఎల్. ఓకేనా? ఎల్ అనేది కే యొక్క కుమారుడు, కేకి కుమారుడు. కే ఒకవేళ లేడీ అయినా కానీ నా కుమారుడు అనే చెప్తుంది, ఒకవేళ జెంట్ అయినా కానీ ఏమంటాడు, వాడు నా కొడుకు లేదా కుమారుడు అని చెప్తారు. సో అందుకే కే జెంట్ అంటే మేలో ఫీమేలో మనకు తెలియదు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, అతని ఏకైక కుమార్తె జి. అతని అంటే ఎవరి గురించి? ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఎవరు? ఎల్ గురించి, అవునా కాదా? ఎల్ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి అతని ఏకైక కుమార్తె జి అంటే ఎల్ కి ఒక కుమార్తె ఉంది, ఆ కుమార్తె పేరేంటండి? జి. ఓకేనా? అందుకే రౌండ్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఎల్ కామా బి యొక్క కుమారుడు. మరి ఎల్ అనేవాడు బికి కుమారుడు అంట, మరి కేకి కుమారుడు అన్నారు కదా సార్ అంటే ఇప్పుడు అందరికి ఒక స్టోరీ గుర్తొచ్చింది. శ్రీకృష్ణ దేవరాయలది అదేదో కథలో చెప్తా ఉంటారు, ఇద్దరు లేడీస్ వచ్చేసి నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని కొట్టుకుంటారు. సో ఇక్కడ అలా కొట్టుకోవట్లేదండి, సో దాన్ని ఇక్కడికి తీసుకురావద్దు. దాని మీనింగ్ ఏంటి అంటే కే అనే పర్సన్ ఎల్ నా కొడుకు అని చెప్తున్నారు, మరి ఇక్కడ బి అనే పర్సన్ కూడా ఎల్ నా కొడుకు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు ఎవరు సార్ అంటే భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్. మరి ఎవరు వైఫో ఎవరు హస్బెండో తెలియదు. మరి కే ఏమంటున్నాడు? ఇతడు నా కొడుకు అంటున్నారు. మరి బి ఏమంటున్నారు? ఇతడు నా కొడుకు అంటున్నారు. మరి వీళ్ళిద్దరికి కొడుకు అవ్వాలి అంటే వీళ్ళిద్దరు ఏం చేసుకొని ఉండాలి? మ్యారేజ్ చేసుకొని ఉండాలి. అందుకే వీళ్ళిద్దరు కపుల్. మరి ఎవరు లేడీనో ఎవరు జెంట్సో తెలియదు, అందుకే లేడీ అయితేనేమో రౌండ్ తీసుకునేవాడిని, జెంట్ అయితే బాక్స్ తీసుకునేవాడిని. ఎవరో తెలియదు కాబట్టి తీసుకోకుండా అట్టు వదిలేశాను. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, అతని భార్య ఏ. అతను అంటే మళ్ళీ ఎవరు? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఎవరి గురించి? ఎల్ గురించే కదా. సో ఎల్ కి ఒక భార్య ఉన్నారంట, మరి ఎల్ కి భార్య ఉన్నారు కాబట్టి రౌండ్ తీసుకున్నాను. ప్లస్ అంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది అని. ఓకే, అయిపోయింది ఇక్కడ వరకు. అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఏ అనేది జీకు ఎలాంటి సంబంధం కలిగి ఉంటది. మరి ఏ అనేది జీకి ఏమవుతారు అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు జీ ఏని ఏమని పిలవాలి? మరి జీకి ఎల్ ఏమవుతారు? తండ్రి, అవునా కాదు? ఇతనే చెప్పాడు ఈమె నా కూతురు అని. ఈమె కూతురు అయినప్పుడు ఈమె ఎల్లుని ఏమని పిలవాలి? తండ్రి, డాడీ అని పిలవాలి. డాడీ అని పిలిస్తే ఇతనికి ఈమె ఏమవుతుంది? భార్య. మరి డాడీ భార్య ఈ జీకి ఏమవుతుంది? తల్లి అవుతుంది. తల్లి అంటే మదర్. మరి మదర్ ఎక్కడ ఉన్నారండి? ఆప్షన్ డి లో ఉన్నారు కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. క్వశ్చన్ నెంబర్ 67 ఏమంటున్నాడు? ఇది కూడా మనం అంతకు ముందు చదివిందే. ఏమంటున్నాడు చూడండి, ఈ క్రింది 5 పదాల్లో 4 ఒకే విధంగా ఉండే విధంగా సృష్టించాము, వీటిలో ఏదో ఒకటి సమూహానికి చెందకుండా ఉంటది, దాన్ని కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఇది మీరు కనుక్కోవాల్సిందే, నేను చెప్పేది ఏం కాదు. డిఫరెంట్ వేలో ఇస్తాడు. ఓకేనా? వాడు వొవెల్స్ ని బేస్ చేసుకొని ఇచ్చాడా, కాన్సనెంట్ ని బేస్ చేసుకొని ఇచ్చాడా, నెంబర్స్ ని బేస్ చేసుకొని ఇచ్చాడా, ఆపోజిట్ లెటర్స్ ని బేస్ చేసుకొని ఇచ్చాడా అనేది మీరే కనుక్కోవాలి. మరి చూద్దాం. చూడండి, ఎల్, ఇంకోటేమో ఎఫ్, మరి ఇంకోటేమో ఎక్స్, నెక్స్ట్ ఇంకోటేమో ఆర్, ఇంకోటేమో బి. ఇప్పుడు ఏఈ ఐఓయులు అయితే మనం వొవెల్స్ అని చెప్తాం. వీటిలో ఏమన్నా ఏఈ ఐఓలు ఉన్నాయా? వొవెల్స్ ఏం లేవు. ఒకవేళ ఓ ఉందనుకోండి, ఇక్కడ ఇదే ఆన్సర్. ఎందుకు తీసుకున్నావు అంటే నేను ఏం చెప్తాను అంటే ఇవన్నీ కాన్సనెంట్స్, సో ఇది వొవెల్ అందుకని తీసుకుంటున్నాను అనేవాడిని. మరి అలా ఏమన్నా ఉన్నాయా? వొవెల్స్ కాన్సనెంట్ లేవు, సో అది బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పలేకపోతున్నా. ఇంకేదన్నా ఉన్నాయా? థింక్ చేద్దాం. అర్థం కాలేదు, నెంబర్స్ వేద్దాం, ఏమన్నా థింక్ అయితేమో. ఎల్ అంటే 12, ఓకే. ఎఫ్ అంటే 6, ఓకే. ఎక్స్ అంటే 24, ఓకే. నెక్స్ట్ ఆర్ అంటే 18, ఓకే. నెక్స్ట్ బి అంటే 2. మరి ఇప్పుడన్నా వీటిని బట్టి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అర్థమైందేమో చూడాలి. నెంబర్స్ మీద పర్ఫెక్ట్ ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మరి ఇక్కడ చూసినట్లయితే 12 కానీ 6 కానీ 24 కానీ 8 కానీ, మరి వీటిని మనం ఏమని చెప్పొచ్చు అంటే కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పొచ్చు. అంటే కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 2 కంటే ఎక్కువ ఉంటాయి. మరి 2 కంటే ఎక్కువ ఉంటే వాటిని ఏమంటాము అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. మరి వీటన్నిటికీ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయంట? 2 కంటే ఎక్కువే ఉంటాయి. మరి దీన్ని ఏమని చెప్తాము అంటే ప్రైమ్ నెంబర్ గా మనం చెప్తామండి. ఎందుకు అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. మరి పర్ఫెక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాము. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం ఏమంటామండి? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో ఇవన్నీ కాంపోజిట్ నెంబరు, ఇదొక్కటి కాంపోజిట్ నెంబర్ కాదు. అలా డిఫరెన్స్ గా తీసుకోవాలి, అంతేగాని ఇది ప్రైమ్ నెంబర్ అందుకే తీసుకున్నాను అనొద్దు. ఇవన్నీ కాంపోజిట్ నెంబరు, ఇది కాంపోజిట్ నెంబర్ కాదు. సో అందుకే ఇది డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. సో ఆన్సర్ ఏం తీసుకోవాలి? 2ని ఏమని చెప్తామండి? బి అంటాం కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 68.
మరి క్వశ్చన్ నెంబర్ 68 దేని గురించి మాట్లాడుతున్నాడో చూడండి. ఏమన్నాడు? అకార్డింగ్ టు ది లాజిక్స్ యూజ్ ఇన్ ది ఫస్ట్ పేర్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ విత్ ది అప్రాక్సిమేట్ ఆప్షన్. చూడండి ఏమంటున్నాడు? మొదటి జతను ఉపయోగించిన లాజిక్ ప్రకారం గుర్తు అంటే క్వశ్చన్ మార్క్ గుర్తులో తగిన ఆప్షన్ ఉంచండి అంటున్నాడు. మరి ఇప్పుడు దీనికి దీనికి ఎలాంటి రిలేషన్ ఉందో దీనికి దీనికి సేమ్ అలాంటి రిలేషన్ ఉంటది, అది చెప్పండి అంటున్నాడు. చూడండి మరి ఎం అండ్ జే. మరి ఎం అంటే ఎంత అండి? 13. జే అంటే ఎంత? 10. మరి దాన్ని ఏమని రాశానని చెప్తున్నాడు అంటే హెచ్ అండ్ ఈ. మరి హెచ్ అంటే ఎంత? 8. మరి ఈ అంటే ఎంత? 5. మరి ఇక్కడ ఏమైనా రిలేషన్ తెలుస్తుందేమో చూడాలి. ఓకేనా? చూడండి మరి 13 సడన్ గా 8 అయ్యింది అంటే ఒక 5 తీసేసాడు అనుకున్నా. నెక్స్ట్ 10 సడన్ గా 5 అయ్యింది అంటే ఇక్కడ కూడా ఎంత తీసేసాడు? ఒక 5 తీసేసాడని నేను అనుకుంటున్నా. అది నిజమో కాదో తెలియదు, వీటికి కూడా అప్లై చేస్తా. ఒకవేళ ఆ ఆప్షన్ ఉంటే అది నిజం, లేకపోతే ఇంకేదన్నా థింక్ చేద్దాం. చూడండి మరి ఇక్కడ GW, మరి G అంటే 7, మరి W అంటే 23. మరి ఇప్పుడు కూడా మనం ఏం చేద్దాం? 5 తీసేద్దాం. చూడండి 7 లో నుంచి ఒక 5 తీసేద్దాం. 7 లో నుంచి ఒక 5 తీసేస్తే 2. మరి 2 అంటే దేని చూపెడుతుంది? బి. మరి వెంటనే వెళ్ళి బి ఆన్సర్ తీసుకోవద్దు, నెక్స్ట్ ఇది కూడా వచ్చిద్దో లేదో చూడాలి, ఎందుకంటే ఇది ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ 23. మరి 23 మైనస్ 5. 23 లో నుంచి ఒక 5 తీసేస్తే ఎంత అంటే 18. మరి 18 ని మనం ఎంత అని చెప్పొచ్చు అంటే ఆర్ అండి. సో ఆర్ ని 18 గా భావిస్తాం. సో ఆన్సర్ ఏంటి అంటే బిఆర్. మరి బిఆర్ అనేది ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డి లో ఉంది, కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? చూడండి ఇక్కడ వరకు మనం ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము అంటే 68. మరి ఇంకో 2 క్వశ్చన్స్ తీసుకొచ్చాను నేను. 85 క్వశ్చన్ అండ్ 76 క్వశ్చన్ కింద ఉన్న క్వశ్చన్స్ తీసుకొచ్చి పెట్టాను. సో మొత్తం 70 క్వశ్చన్స్ అంటే మొత్తం ఒక 20 క్వశ్చన్స్ కంప్లీట్ అవడం అయితే జరిపోయింది. ఇంకొక 20 క్వశ్చన్లు మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పేపర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అర్థమెటిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా రీజనింగ్ కూడా స్టెప్ బై స్టెప్ ఒక 3 or 4 పార్ట్స్ లో మొత్తం మీకు క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఫస్ట్ వీడియో మాత్రం కొంచెం స్లోగానే ఉంటది, మీరు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఇలాంటి మోడల్స్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఇంకేదైనా ప్రీవియస్ పేపర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ పేపర్ ఒకసారి చూసిన తర్వాత డైరెక్ట్ గా దాంట్లో చూడండి, అప్పుడు మీకు ఇంకా చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకని సేమ్ మోడల్స్ రిపీట్ అవుతా ఉన్నాయి కాబట్టి మీకు సర్కిల్స్ మీదే అన్ని దేని మీద ఇక్కడ రిపీట్ అయినాయో అక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతా ఉన్నాయి. సో అప్పుడు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అందుకే ఈ ఫస్ట్ వీడియో కొంచెం ఎక్కువ టైం పట్టినా పర్లేదు, చూడండి. ఓకేనా? టైం అయితే అస్సలకి వేస్ట్ అవుతుంది అని మీరు ఊహించుకోవద్దు, అలా ఎప్పుడు అనుకోవద్దు. ఒక్కటి చూడండి, ఒక పేపర్ మాత్రం పర్ఫెక్ట్ గా చూడండి చివరి వరకు, కొంచెం టైం అయినా కానీ. ఇక తర్వాత మీరు చూసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ స్పీడ్ గా మీరే సాల్వ్ చేస్తారు. ఇక్కడ నేను మీనింగ్ అన్ని మీకు పర్ఫెక్ట్ గా చెప్తాను. ఓకేనా? ఈ వీడియోని షేర్ చేయండి, అదే విధంగా లైక్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.